థ్యాంక్ యూ మాస్టర్స్. అవకాశం ఉన్న వారందరూ వీడియోస్ ఆన్ చేసుకుండండి. జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా మనం ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విశేషంగా తీసుకుంటున్నాం. మరి ఈ రోజు మనకి ఈ కార్యక్రమానికి వచ్చారు మన మాస్టర్ కుమారి గారు ప్రొద్దుటూరు నుంచి. వారు గత 18 సంవత్సరాలుగా విశేషంగా ధ్యాన సాధన చేస్తూ, మరి వారింట్లో సెంటర్‌ని రన్ చేస్తూ 9/9 పిరమిడ్ నిర్మించుకొని మెర్కబా పిరమిడ్‌ని ఎంతో మందికి ఆ పిరమిడ్ ఎనర్జీని పరిచయం చేసి ఎంతో అద్భుతంగా వారు సేవలందిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్ ద్వారా. మరి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌కి యాక్టివ్‌గా వర్క్ చేస్తున్నారు. మన పిఎస్ఎస్ఎంలో ఎన్నో కార్యక్రమాలకి ఇతోధికంగా వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారు. పీఎంసీ కానివ్వండి, అక్కడ ప్రొద్దుటూరులో నిర్మించుకుంటున్నటువంటి శ్రీ వాసవి పిరమిడ్ మహాశక్తి క్షేత్రానికి ఒక ట్రస్టీగా ఉంటూ విశేషంగా సేవలందిస్తున్నారు. మరి ఈరోజు వారి అనుభవ జ్ఞానాన్ని వారి మాటల్లో విశేషంగా తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఎంతో చక్కని అవకాశం ఇస్తున్నటువంటి పిఎంసి డిజిటల్ ఛానల్ మాస్టర్స్ అందరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కుమారి, అది ప్రొద్దుటూరు అండి. మరి మేడం చెప్పినట్లుగా నేను కరెక్ట్ గా నిన్నటి రోజుకి 18 కంప్లీట్ అయి 19కి అడుగు పెట్టానండి. మరి ఈ ధ్యాన పరిచయం నాకు మొట్టమొదట అనేది నా హస్బెండ్ ద్వారా నాకు ఈ పరిచయం అవ్వడం జరిగింది. అంటే అతను ఇంకా పెళ్లి చేసుకోక ముందు నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాడు. నాకు అతనితో వివాహం అయిన తర్వాతనే నాకు ఈ శ్వాస మీద ధ్యాస అనేది పరిచయం అవ్వడం జరిగింది అనమాట. అంటే నాకు మొట్టమొదట అసలు ఏమీ తెలియదు. మామూలుగా ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళ కాడ కాలేజ్కి వెళ్తూ ఇంట్లో ఉంటూ ఒక మామూలు అమ్మాయి ఎట్లా ఉంటుందో అట్లా ఉండేదాన్ని అనమాట. భౌతిక జీవితం అంటే పెళ్లికి ముందంతా భౌతిక జీవితం అని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత అంతా ఆధ్యాత్మిక జీవితం అని చెప్పొచ్చు అనమాట నా జీవితం అయితే. అయితే మా ఇంట్లో మరి అత్త మామ ఓం శాంతిలో ఉండేవారు. మేమేమో పిరమిడ్ మెడిటేషన్ లో ఉండేవాళ్ళము. మా మరిది వాళ్ళు తోడికోడలు వాళ్ళేమో సాయిబాబా భక్తులు. ఇట్లా ఒకే ఇంట్లోనే ఇలా ఉండేవాళ్ళం అనమాట. అయితే నాకు ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు మగవాళ్ళు వచ్చేసారు కాబట్టి ప్రతిదీ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం నాకే ఇచ్చేవాళ్ళు అనమాట. కాబట్టి నాకు చాలా ఈజీగా ఉండేది. ఎందుకంటే పుట్టుకతోనే శాకాహారం, తర్వాత ఇంట్లో ఆధ్యాత్మిక జీవితం, ప్రశాంతమైన జీవితం. అలా నాకు అన్నీ ఇంకా ఒక మామూలు వ్యక్తి కంటే ఇదేదో డిఫరెంట్ గా ఉండేదన్నమాట. పెళ్ళైన నుంచి అందరూ గుడికి తీసుకెళ్తారు. మా వాళ్ళేమో మెడిటేషన్ క్లాస్ కి తీసుకెళ్లేవాళ్ళు అనమాట. అట్లా ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా ఉంటది అనుకుంటే ఏమీ ఉండదు. అంతా ఒక న్యాచురల్ గా ఉండేదన్నమాట. అయితే నాకది కొత్తగా అనిపించేది. పెళ్ళైతే ఎక్కడికైనా తీసుకెళ్తారు కదా బయటికి అనుకున్నా. ఇతను ఎక్కడికి తీసుకెళ్ళాడంటే అతడికి ధ్యానం నేర్పిన గురువు దగ్గరికి నన్ను మొట్టమొదటిసారిగా తీసుకెళ్ళడం బయటికి అంటే అదే అన్నమాట. అలాగా ఆ 18 సంవత్సరాల కిందట ఈ మెడిటేషన్ అనేది చాలా తక్కువగా ఉండేదన్నమాట. ఇట్లా క్లాసులు కానీ, వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, గురువు యొక్క స్పీచ్ కానీ ఏమీ ఉండేటివి కాదనమాట. ఒక గోపాలకృష్ణయ్య అని ఒక 60 సంవత్సరాలాయన వాళ్ళ ఇంటి పైన మూడో అంతస్తులో పౌర్ణమికి, అమావాస్యకి మెడిటేషన్ అని పెట్టేవాడు. అది ఏంటి అంటే ఏమీ ఉండవు అక్కడ. ఒక చిన్న సాప ఇస్తాడు. కళ్ళు మూసుకొని కూర్చోండి అంటాడు. అంతే, ఇంకేం లేదు. ఇంకా అలా కళ్ళు మూసుకొని కూర్చోవడం చేసేవాళ్ళం అనమాట. తర్వాత కొద్ది రోజులకి మా ఇంటికి దగ్గరలో చంద్రకళ మేడం అని ఉండేది. ఆవిడ వాళ్ళ ఇంట్లో ఇలా సెంటర్ నిర్వహించడం స్టార్ట్ చేసిందనమాట. ఉదయాన్నే 5 గంటలకు మగవాళ్ళకి, తర్వాత 11 గంటలకి ఆడవాళ్ళకి, మళ్ళీ సాయంత్రం పిల్లలకి, పెద్దలకి అందరికి ఇట్లా తన ఇంట్లో హాల్లో ఇలా మెడిటేషన్ సెంటర్ నిర్వహిస్తూ ఉండేది. ఎవరికి అనుకూలమైతే ఆ టైంలో వెళ్ళి అట్లా చేసుకొని వచ్చేవాళ్ళం అనమాట. ఆ తర్వాత కొన్నాళ్ళకి వారానికి ఒక్కసారి సంస్కృతం ఛానల్లో పత్రి సార్ మెసేజ్ ఇచ్చేవాడు అనమాట. అట్లా మాకు ఈ ధ్యానం అనేది దొరికేదన్నమాట. మొదట్లో మేము ఎట్లా చేసేవాళ్ళం అంటే ఇంకా టైం దొరికితే చాలా కళ్ళు మూసుకొని కూర్చునే వాళ్ళం.
వంటింట్లో కుక్కర్ పెట్టేసామా పని అయిపోయిందా, ఇంకా ఇంకో 15 నిమిషాల వరకు ఏం పని లేదనుకుంటే మళ్ళీ కళ్ళు మూసుకోవడం. అట్లా విపరీతంగా సాధన మొదలు పెట్టేవాళ్ళం అనమాట. ఏం తెలిసేది కాదు. ఎన్ని డౌట్స్ ఉన్నా మళ్ళీ కళ్ళు మూసుకోవడం, అంతరంగంలోకి వెళ్ళటం, అక్కడ సమాధానాలు తీసుకోవటం, అట్లనే ముందుకెళ్తూ ఉండేదన్నమాట. ఆ తర్వాత ఇంక బాగా అన్నీ ఇంకా వచ్చేసాయన్నమాట. మళ్ళీ మేడం ప్రొద్దుటూరులో ఒక సప్తాహం అని స్టార్ట్ చేసి 7 డేస్ 7 మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసి అట్లా చెప్పించినప్పుడు నాకు కొంచెం అవగాహన వచ్చింది. ఓహో! మనం తినడం, పుట్టడం, చావడం కాదు. మనం ఏదో తెలుసుకోవాల్సింది ఉంది, చేయాల్సింది ఉంది. కాబట్టి మనం దీన్ని వదిలిపెట్టకూడదు అని నేను ఇంకా ఆ రోజు నిర్ణయం తీసుకున్నా అనమాట. నేను ఇంగా నా చివరి శ్వాస ఉన్నంత వరకు నేను దీన్ని వదలను అని నాకనిపించిందనమాట. అలాగా ఇంకా అప్పుడు మొదలుపెట్టిన జీవితం ఇంక ఇప్పటికి ఎప్పటికి ఇంకా అలా వదిలిపెట్టకుండా అలా సాధన చేసుకుంటూ వస్తూ ఉన్నాననమాట. ఆ తర్వాత ఇంకా ఎన్నో మార్పులు. అసలు ధ్యానం అంటే ఏంటో తెలియని నాకు ఇంకా అలా తెలుసుకుంటూ, వింటూ, పుస్తకాలు చదువుతూ, నేర్చుకుంటూ, ఆచరిస్తూ వెళ్ళేటప్పటికి ఈ 19 సంవత్సరాలలో నేను ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగిందండి. మరి ఆ! ప్రొద్దుటూరులో జరిగినప్పుడు సేతు విజ్ఞానం క్లాసు వినడం, ఆ తర్వాత అందులో చెప్పిన మూఢనమ్మకాల గురించి, భయాల గురించి, అన్నిటి గురించి ఇంక నేను ఆడ వినటము, వినింది ఇంటికి రావటం, ప్రాక్టీస్ చేయడం. వంట వంట చెయ్యొచ్చు అంటే ఎంత బాగా చేయాలి వంట అనేది వాళ్ళు చెప్తారనమాట. మనం చేసే వంట ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పడం జరిగింది. నేను ఇది నిజమేనా? కాదా? ప్రాక్టికల్స్ చేద్దాం. అని చెప్పి ఇంటికొచ్చి వంట చేయడం. బాగలేని రోజు నేను వంట చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎట్లున్నారు? అత్త ఎట్లుంది? మామ ఎట్లున్నాడు? మరిది ఎట్లున్నాడు? ఇంట్లో భర్త ఎట్లున్నాడు? పిల్లలు ఎట్లున్నారు? ఇట్లా అన్నీ గమనించుకుంటూ ఉండేదాన్ని. అదే ఒక రోజు బాగా ధ్యానం చేసి, ఆహా! ఇంతమంది కడుపు నింపడానికి ఈ చెయ్యి వంట చేస్తుందా అని అలా కృతజ్ఞతతో నేను వంట చేసిన రోజు వీళ్ళెట్లా ఉన్నారు? అలా ఆ రోజు మళ్ళీ అందరిని గమనించేదాన్ని. నిజంగానే చానా డిఫరెంట్ అనిపించింది. చానా డిఫరెంట్ అనిపించిన తర్వాతనే ఓహో! దీంట్లో ఇంత సత్యం ఉంది. నిజమే అని చెప్పి నమ్మటము. ఆ తర్వాత నేను ఇట్లా ప్రాక్టికల్స్ అంటే నో డాక్టర్, నో మెడిసిన్ అని పత్రి సార్ అన్నాడు. నిజంగా 1 ఇయర్ పాటు మెడిసిన్ వేసుకోకుండా ధ్యానం చేస్తూనే చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. అని నేనింకా ఒక పేపర్ మీద డేట్ ఏసేసుకొని మళ్ళీ 1 ఇయర్ వరకు ఏమొచ్చినా ఇంక నేను మెడిసిన్ వాడలేదు ఆ 1 ఇయర్. అయితే ధ్యానం చేస్తూ ఆలోచనలు మార్చుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు వెంటనే తగ్గిపోయేటివన్నమాట ఏదైనా సరే. అట్లా నేను తెలుసుకున్న తర్వాతే అది నో డాక్టర్, నో మెడిసిన్ నిజమే అని ప్రూఫ్స్ చేసుకుంటూ ఉండేదాన్ననమాట. ఇంగా ఆ తర్వాత మూఢనమ్మకాలుండేటివి. అంటే పెళ్ళికి ముందు చెప్పేవాళ్ళు గదా! వీడియో ఎదురవ్వద్దు, పెళ్లి ఎదురు కాకూడదు, కట్టెల మోపు ఎదురు రాకూడదు. ఇట్లా పెద్దవాళ్ళేమో చెప్పేవాళ్ళు గదా! అవి మైండ్‌లో ఉండేటివి. అయితే ఇది ఇక్కడ వినేసొచ్చిన తర్వాత అందరిలోనూ భగవంతుడున్నాడు అని మరి క్లాస్‌లో చెప్పినప్పుడు, తర్వాత నేను రియల్ లైఫ్‌లో వీటిని ఎవరు ఎదురొచ్చినా కూడా, ఓహో! భగవంతుడు ఎదురొస్తున్నాడు. దీనివల్ల మనకేం కాదు అని చెప్పి ఇంత నమ్మకంతో, విశ్వాసంతో నేను అది మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు నిజంగానే ఏం కాలే. అరే! ఎంత మూఢనమ్మకాలలో జీవిస్తున్నాము మనము. అలా అనేసి నేను రియల్ లైఫ్‌లో చూడడం జరిగిందనమాట. ఆ తర్వాతనే ఇంక నేను వీటన్నిటి గురించి పుస్తకాలు చదవడం కావచ్చు. మొట్టమొదట నా ధ్యాన ప్రయాణంలో ఎన్నో అంటే నేర్చుకునేటప్పటికి. ఇంకా ఒక సీరియల్ జూసేదాన్ని. ఆ సీరియల్ ఆపేసేవాడు మా సారు. నాకైతే కోపం రాలేదనమాట. అయితే ఆ సమయంలో నేను ఒక పుస్తకం తెచ్చుకొని, ఆ పుస్తకాన్ని చదవటం. సీరియల్ హాఫ్ అన్ అవర్ వస్తే నేను హాఫ్ అన్ అవరే చదువుతా. సీరియల్‌లో 15 మినిట్స్‌కి బ్రేక్ వస్తే నేను 15 మినిట్స్‌కి బ్రేక్ తీసుకుంటా. అట్లా ఆ బుక్ స్టార్ట్ చేయడం చేశాననమాట. ఆ తర్వాత అంటే బోర్ కొట్టకూడదు గదా! ఫస్ట్ టైమ్ బుక్ చదివేటప్పుడు అది ఆధ్యాత్మిక పుస్తకం అంటే అది ఈ అర్థం కావాలి. ఇవన్నీ ఉంటాయి. అందులో నేను కొత్తగా ఇంటికొచ్చాను. ఇంట్లో మనుషులు మారినారు. వాతావరణం మారింది. అన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. గందరగోళమైన ఒక స్థితి అన్నమాట. ఏది నమ్మాలో తెలీదు. ఏది నమ్మకూడదో తెలీదు. అన్నీ కొత్తగా ఉండేటివన్నమాట. అట్లా సిట్యుయేషన్స్‌లో నేను చదివిన బుక్ వల్ల చాలా బాగా ఉండేది ఆ బుక్కు. 'పిల్లారెప్ప జీవిత చరిత్ర' అని నేను ఫస్ట్ చదివిన పుస్తకం అన్నమాట. అది ఇంకా బాగా ఈ రోజుటికి, రేపటికి ఇంకేముంది, నెక్స్ట్ పేజ్‌లో ఏముంది, నెక్స్ట్ పేజ్‌లో ఏముంది అని అనుకుంటా అది చదవడంలో ఈ సీరియల్ అనేది పూర్తిగా మర్చిపోయానన్నమాట. అట్లా
నా ధ్యానం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు కావటం కావచ్చు, మరి మా చుట్టుపక్కల గ్రామాలకెళ్ళి అప్పట్లోనే మా సారు కార్‌లో తీసుకెళ్ళి ఒక టెంపుల్ తీసుకొని, ఆ టెంపుల్‌లో మేమే అన్నీ కావాల్సినవన్నీ తీసుకెళ్ళిపోతాము. మేమే జనాలను పిలుచుకొచ్చుకుంటాము. మేమే అక్కడ ధ్యానం నేర్పిస్తామనమాట. అట్లాగా మా చుట్టూ ఉన్న గ్రామాలన్నింటికి వెళ్లి చెప్పడము, అందరికీ తెలియచేయటము, అలా ధ్యాన ప్రచారం ఇంకా విపరీతంగా చేసేవాళ్ళమనమాట. పాంప్లెట్స్ తీసుకెళ్ళి టెంపుల్స్ దగ్గర ఇచ్చేవాళ్ళము. ఇంకా మా చుట్టుపక్కల ప్రతి ఇంటికి వెళ్లి పాంప్లెట్స్ పంచేవాళ్ళమనమాట. ప్రతి ఇంట్లో సెంటర్ పెడితే మా వీధంతటికి ఇంటింటికి పోయి ప్రతిరోజు పిలిచేదాన్ని. మా ఇంట్లో ధ్యానం క్లాస్ ఉంది రండి, మా ఇంట్లో ధ్యానం క్లాస్ ఉంది రండి అని. అలా చెప్పడంతో అసలు మా ఇల్లంతా ఇంకా నిండిపోయేదండి అప్పట్లోనే. ఒక రోజుకి 60 మంది, 70 మంది వచ్చి కూర్చుండేవాళ్ళనమాట. అలాగా మా ఇంట్లో సెంటర్‌లో ఎన్నో పుస్తకాల యొక్క సజ్జన సాంగత్యం, భగవద్గీత, భజగోవిందం, ఉపయోగి ఆత్మకథ ఇలా ఎన్నో పుస్తకాల సజ్జన సాంగత్యం. ఒక గంట ధ్యానము, ఒక గంట సజ్జన సాంగత్యము. అలాగే అప్పుడప్పుడు 3 గంటల అఖండ ధ్యానాలను కూడా ఇంట్లో చేసేవాళ్ళం. సేత్ యొక్క హీలింగ్ ఎనర్జీతో మా 3 గంటల అఖండ ధ్యానం పెట్టిస్తూ ఉండేవాళ్ళమనమాట. అంటే కౌన్సెలింగ్స్ చేస్తూ ఉండేవాళ్ళము. అప్పట్లో అలా మేము స్టార్ట్ చేసిన తర్వాత మా వీధంతా ఒక్కొక్క ఇంట్లో 3 గంటలు మాకు కావాలి, మాకు కావాలి అని చెప్పి వచ్చి అడిగి పెట్టించుకునేవాళ్ళు. అలాగా ఎంతమంది అంగరంగ వైభవంగా మారిపోయిందనమాట. అలా మొదట నేను ధ్యానం చేస్తూ 41 రోజులు, ఆ తర్వాత మా కుటుంబంలో అందరితో ధ్యానం చేస్తూ 41 రోజులు, ఆ తర్వాత మా వీధి వాళ్ళందరితో 41 రోజులు ధ్యానం చేస్తూ, ఆ తర్వాత మళ్ళీ మా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళటం. అక్కడి నుంచి ఇంక నా ప్రయాణం ఇంకా వేరే ఊర్లు, మళ్ళీ ఆ తర్వాత జిల్లాలు, ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రాలకెళ్ళటం వరకు నా ప్రయాణం ఇలా కొనసాగుతూనే ఉందనమాట. ఇంగా ఎన్నో అవకాశాలు రావటము. మరి మా దగ్గరలో ఉన్న పిరమిడ్ సెంటర్స్‌కి వెళ్లి చెప్పటం. స్వాధ్యాయ యోగం అనమాట. మాకు దగ్గరలో సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్‌లలో ఆ పుస్తకం గురించి రోజు వెళ్లి చెప్పడం అనమాట. అలాగా ఎన్నో పుస్తకాల యొక్క సజ్జన సాంగత్యము. ఇంగా అలాగే మేమైతే కొంతమంది ఫ్రెండ్స్ అంతా కలిసి నైట్ 1 డే స్పెండ్ చేసుకునేవాళ్ళం అనమాట. వీక్లీ 1 డే. నైట్ అంతా సజ్జన సాంగత్యం ఉండేదనమాట. అలాగా మా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతి ఒక్కటి ఏంజెల్స్ గురించి, సెయింట్ జర్మన్ గురించి ఇలా ఎంతోమంది మాస్టర్స్ అప్పుడు పుస్తకాలుంటాయి కదా! మాకేం తెలిసేది కాదు. ధ్యానం చేయడం 3 గంటలు. ధ్యానంలో ఏమైనా అనుభవాలొచ్చినాయా అనేది వాటి గురించి మాట్లాడుకోవటం. లేదా ఒక ఎక్స్‌పెరిమెంట్ ఇట్లా ఏదైనా ఒక మాస్టర్‌ని ఇన్వైట్ చేయటం. ఆ మాస్టర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది? వాళ్ళ భౌతిక జీవితంలో ఏది హీల్ అయింది అని ఇట్లా ప్రాక్టికల్స్ కూడా చేసుకుంటూ ఉండడం వల్ల చాలా బాగా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉండేదనమాట. ఆ తర్వాత ఇంకా బుక్స్ బుక్స్ చదవటము, బుక్స్ గురించి చెప్పటము, ఇంకా ఆన్‌లైన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లలో చెప్పటము. అట్లా ఇంకా ప్రతి ఒక్కటి నేర్చుకోవడం, దాన్ని తెలియచెప్పటం. నేర్చుకోవటం, దాన్ని తెలియచెప్పటం అనమాట. ఇంకా అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా నన్ను నేను హీల్ చేసుకోవటము. డెత్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినా రోజు 10 గంటల మౌనము, రోజు 10 గంటల సాధన చేయడం వల్ల నాకొచ్చిన డెత్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను కంప్లీట్‌గా పోగొట్టుకోవడం జరిగింది. అలాగే నాకొచ్చిన గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, ప్రెగ్నెన్సీ సమయంలో నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది. ఆ గ్యాస్ ట్రబుల్ కావచ్చు, అది కూడా నేనింకా మెడిసిన్ వాడకూడదు అనుకున్నా కాబట్టి దీనికేంటి రీజన్ అని మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చోవటం. దానికి సంబంధించి ఏం చెప్తారు భౌతికంగా డాక్టర్స్ ఆహారం తినింది అరుగుదల అవ్వక వచ్చేది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్తారు. అయితే ఆహారం అరుగుదల అవ్వక అనేది కరెక్టే. అయితే ఆధ్యాత్మికంగా దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే వ్యక్తులు, మనుషులు, పరిస్థితులు, ప్రభావాలు ఇవన్నీ మనం అరుగుదల చేసుకోవట్లేదు అనేది ఆధ్యాత్మిక సత్యం అన్నమాట. ఏదైతే ఉందో నేను ఎందుకు సఫర్ అయితున్నాను అని మళ్ళీ నేను గమనించుకోవటం. మరి నేను ఎక్కడుంటున్నాను? ఎవరితో ఉంటున్నాను? ఎక్కడ స్పెండ్ చేస్తున్నాను? ఎవరిని డైజెషన్ చేసుకోవట్లేదు. ఇలా అన్ని కోణాల వైపు నుంచి చూస్తున్నప్పుడు
నేను ఎక్కువగా నా ఫ్యామిలీలో గడుపుతున్నాను. నా ఫ్యామిలీలో మళ్ళీ ఎవరెవరిని ఇష్టపడట్లేదు. ఇలా అన్నీ నేను ఒక్కొక్కరిని పరిశీలనగా చూసుకుంటూ వచ్చేటప్పటికి మరి అయితే నాది అప్పుడే అమ్మగారింటి నుంచి అత్తగారింటికొచ్చిన కొత్త జీవితం కాబట్టి వాళ్ళ వాళ్ళ పరిస్థితులు అన్నీ ఒకే ఊరే అయినప్పటికీ నాకన్నీ మార్పు చెందాయన్నమాట. ఫుడ్ విషయంలో, మనుషుల విషయంలో కలిసి కూర్చొని తినేవాళ్ళం మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ అందరూ ఇండివిడ్యువల్‌గా తినేవాళ్ళు. అట్లా అవ్వడంతో నేను డైజెషన్ చేసుకోలేకపోతూ వచ్చాననమాట. అది నాకొక హెల్త్ ప్రాబ్లమ్ లాగా వచ్చేసింది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని. అది నేను అర్థం చేసుకున్నా అనమాట. ఓహో! ఇంకా ఆ జీవితం ఆ జీవితమే ఇంకా కరెక్ట్ అదే. ఈ జీవితం ఇక మీదట ఎక్కువగా నేను ఇక్కడ గడపాలి కాబట్టి దీనికి అలవాటు పడాలి, ఇష్టపడాలి, వీళ్ళని ప్రేమించాలి అని చెప్పి తెలుసుకొని మళ్ళీ ఉన్న వాళ్ళని ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసేసాననమాట. ఉన్న వాళ్ళని ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయాలంటే మళ్ళీ ఒక క్వాలిటీని ఎతుక్కోవాలి వాళ్ళలో. ఆ క్వాలిటీ ఏంటి? మళ్ళా ఆ క్వాలిటీ వాళ్ళకున్న క్వాలిటీ మంచి క్వాలిటీ నాకేది లేదు. ఇలా అన్నీ నేను చెక్ చేసుకుంటూ గుణాలను మార్చుకుంటూ చేసేటప్పటికి నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంప్లీట్‌గా వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో, అట్లాగా మన జీవితంలో ఎన్ని వచ్చినా కూడా నేను దేనికి భయపడలేదనమాట. నాకు నా కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి ఒకానొక సమయంలో. వాటిని కూడా నేను మెడిటేషన్ ద్వారానే పోగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకు స్కిన్ ప్రాబ్లమ్ వచ్చింది. మొహానికంతా మచ్చలొచ్చేసాయన్నమాట. అయితే ఏంటి అని మళ్ళీ డాక్టర్ జీకే వాళ్ళ కౌన్సెలింగ్ తెలుసుకోవటము, అక్కడ మళ్ళీ స్కిన్ అంటే మొహము అంటే ఆజ్ఞ చక్రం అనేసి, ఆజ్ఞ చక్రం క్వాలిటీస్ పెంచుకోవాలి అని చెప్పేసి, దానికి సంబంధించిన నాలెడ్జ్ తీసుకుంటూ, అలా దాన్ని ఆచరణలో పెట్టేటప్పటికి ఆటోమేటిక్‌గా ఇదంతా వెళ్ళిపోయేదనమాట. అలాగా నాకు ఏవొచ్చినా కూడా ఈ మెడిటేషన్ ద్వారానే నేను గుర్తించుకుంటూ, గమనించుకుంటూ, వాటిని మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరిగిందనమాట. అలాగా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నో సంఘటనలండి. ఇక ఒకటి కాదు, 2 కాదు. ఏమొచ్చినా, ఎట్లొచ్చినా దాన్ని మార్చుకుని హ్యాపీగా ఉండి, మా చుట్టూ ఉన్న వాళ్ళకి మళ్ళీ చెప్పటం స్టార్ట్ చేయటం కావచ్చు. అలాగా ఎంతోమంది మమ్మల్ని కలిసిన వాళ్ళు కావచ్చు, సెంటర్‌కి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇలా వాళ్ళందరిలో మార్పు రావడం చూసేదాన్ననమాట. మరి ఒకానొక సందర్భంలో నేను సెంటర్ నిర్వహిస్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకీ రైట్ హ్యాండ్ అనేది అసలు పనిచేసేదే కాదనమాట. ఒక గ్లాస్ తీసుకొని తాగాలంటే కూడా పెయిన్ ఉండేది. అప్పటికి సిటీ స్కానింగ్‌లు, ఎంఆర్ఐ అన్నీ అయిపోయాయండి. అన్నీ అయిపోతే రిజల్ట్ ఏమో నార్మల్ అని చూపిస్తుంది. ప్రాబ్లమ్ ఏమో ఇక్కడ నాకుండేదనమాట. మళ్ళీ ఏం చేయాలి దీనికి? ఇంక మెడిసిన్ వాడలా. జస్ట్ డాక్టర్ సపోర్ట్ తీసుకొని, అక్కడ ఏముంది అని తెలుసుకోవడం కోసం వెళ్ళి, మళ్ళీ మెడిటేషన్ చేయడము, మళ్ళీ ఆహ్, డాక్టర్ జీకే గారి కౌన్సెలింగ్స్‌లో మరి అడిగినప్పుడు వాళ్ళు నిజమైన సేవ అని మాకు చెప్పటం జరిగిందనమాట. ఈ నిజమైన సేవ అనేది ఎప్పుడైతే నేను మళ్ళీ ఆహ్, తెలుసుకున్నానో అంటే చేసే దాంట్లో ఇంకా ఎంత క్వాలిటీగా చేయాలి, ఇంకా ఎంత పర్ఫెక్షన్‌గా ఉండాలి అనేది నేను నేర్చుకోవడం జరిగింది. చెయ్యి అంటే ఇవ్వటము, తీసుకోవటము ఉంటుంది. ఆ ఇవ్వటంలోనూ, తీసుకోవటంలోనూ ఎక్కడో నేను సరిగ్గా లేను అనేది నేను తెలుసుకున్నాననమాట. ఆ తర్వాత అంటే భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను 2 కూడా మనం చెక్ చేసుకోవాలి. అయితే నేను ఆధ్యాత్మికంగా బాగున్నాను కానీ, భౌతికంగా నేను ఇవ్వటం అనేది చేయట్లేదనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నమ్మాయినవ్వటంతో అందరూ నాకు పెట్టే వాళ్ళే ఉన్నారు గానీ, నేనిచ్చేదంటూ అవసరం సందర్భం ఎప్పుడూ రాలేదనమాట. ఆ తర్వాత నాకు తెలిసిన తర్వాత నేను మళ్ళీ సందర్భానుసారంగా నేనది ఇవ్వటం స్టార్ట్ చేశాననమాట. అట్లాగా ఏదైతే ఇవ్వడము, ఏదైతే తీసుకోవడం 2 ఉన్నాయో అది బ్యాలెన్స్‌గా తీసుకెళ్ళేటప్పటికి నాకున్న సమస్య కంప్లీట్‌గా వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. అలా మెడిసిన్ లేకోకుండా పత్రి సార్ చెప్పినట్లుగా తలనొప్పి నుంచి క్యాన్సర్ సైతం మనం ఏదైనా పోగొట్టుకోవచ్చు అని ఈ జీవిత సత్యాన్ని నేను తెలుసుకోవడం జరిగిందనమాట. అలాగే మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకా ఒకానొక సందర్భంలో నాకీ ఆహ్, ఋతుస్రావం రాలేదనమాట. అది ప్రెగ్నెన్సీ కాదు. కానీ డేట్ రాలేదు. మరి ఏంటిది ప్రాబ్లము అని నన్ను నేను మళ్ళీ గమనించుకోవడం చేసినప్పుడు, మళ్ళీ ఆ తర్వాత ఓహో! అసలేం జరుగుతుంది? ఈ 28 డేస్‌లో నేనెలా ఉన్నాను?
ఏం ఆలోచిస్తున్నాను అని మళ్ళీ కళ్ళు మూసుకొని ఇలా నన్ను నేను గమనించుకోవడం ద్వారా నాకు తెలిసిన సత్యం ఏంటంటే, ఎప్పుడైతే నేను భౌతికంగా ఎవరైనా వచ్చి ఒక బేబీనే ఉన్నాడు, ఇంకొక బేబీ ఉంటే బావుంటుంది గదా! అని చెప్పినప్పుడు, అవును. వాళ్ళు నా మంచికే చెప్తున్నారు గదా! అనిపిస్తుంది. నా హస్బెండ్ వచ్చి ఒక్క బేబీనే చాలు అనుకున్నప్పుడు, ఇది కూడా కరెక్టే గదా! అని అనిపించేదనమాట. దేనికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేటప్పటికి, ఆ నెలసరి అనేది దానికి సంబంధించే కాబట్టి, అది రావాలా? వద్దా? అనే సందిగ్ధంతో ఆగిపోవడం జరిగిందనమాట. ఎప్పుడైతే మళ్ళీ నేను రియాలిటీలోకొచ్చేసి ఓకే. బంధువులు చెప్పారు. ఓకే. అది కాదు. నేను నా హస్బెండ్ ఎక్కువగా సమయం కేటాయిస్తాం కాబట్టి, మేమొక కమిట్మెంట్‌తో ఉండాలి అని చెప్పి ఇష్టపూర్వకంగా యాక్సెప్ట్ చేసినప్పుడు అసలు నమ్మరండి, కళ్ళు మూసి తెరిచే లోపల వచ్చేసిందనమాట. అంత బాడీ అనేది, లాంగ్వేజ్ అనేది మన మాట వింటుంది. మన మాట స్పందిస్తుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉంది అనే సత్యాన్ని నేను ఇంకా బలంగా నమ్మడం స్టార్ట్ చేశాననమాట. అలాగా ఇంక ఎన్నో మార్పులండి. అలా చెప్పుకుంటూ పోతే ఇంకా నా జీవితంలో ప్రతీదీ ఎంతో అద్భుతం అనిపించేదనమాట. తర్వాత లాక్‌డౌన్ రావటము, లాక్‌డౌన్‌లో మరి ఈ 41 డేస్ మెడిటేషన్ చేయడం జరిగిందనమాట. రోజు 3 అవర్స్ మౌనం ఉంటూ, సాధన చేసుకుంటూ, డే బై డే వచ్చే ప్రతిసారి పీఎంసీ ఛానెల్‌లో వచ్చే సబ్జెక్ట్‌ని తీసుకుంటూ అలా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఆహ్, విశ్వ చైతన్య మెర్కబా పిరమిడ్ గురించి, మరి దానికి సంబంధించి విశ్వగురు మండలి మాస్టర్స్ నాకు కనెక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఆ మాస్టర్స్ మమ్మల్ని ఫ్యామిలీని సెలక్షన్ చేశాము అని చెప్పారు. చెప్పిన తర్వాత అరే! ఈ చిన్న బాబు ఏం చేస్తాడు? అని చెప్పి డౌట్ ఉండేదనమాట నాకు. మా సారొచ్చేసి ఫ్యామిలీని సెలక్షన్ చేస్తున్నారు. ఒక వర్క్ ఇస్తారంట, చేయాలంట అంటే, వాళ్ళకి మన మీద నమ్మకం ఉంటే, మనం ప్రతిసారి సహాయ సహకారాలతో చేస్తాము అని చెప్పు అని చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఓకే చేసిన కరెక్ట్ 1 మంత్‌కి మరి ఇదంతా పత్రి సార్ ఫోను చేస్తే, లాక్‌డౌన్‌లో సార్‌తో మాట్లాడుతున్నాము అన్నప్పుడు నేను ట్రై చేస్తే ఆహ్, ఫోను తగిలింది. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బాబు నేను సార్‌తో మాట్లాడతా అని చెప్పి ట్రై చేశాడు. అనుకోకుండా ఆ బాబు ఫోను సార్ అక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది. మాకు కనెక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. అరే! ఇంత చిన్నోడే మాట్లాడుతుంటే నేను మాట్లాడతా అని చెప్పేసి ఫోను తీసుకొని నేను పత్రి సార్‌తో మాట్లాడడం జరిగింది. ఏంటి విశేషాలు అంటే, ఇది సార్ అని ఇలా మెసేజ్ వచ్చింది సార్ ఇట్లా అనంటే, ఓకే బాబా అన్నాడనమాట. తర్వాత అలాగా సారు ఆహ్, మళ్ళీ ప్రొద్దుటూరుకు రావటం, భౌతికంగా ఒక వ్యక్తి మమ్మల్ని కలవటం, ఆ వ్యక్తి స్థలం కొనివ్వటము, అతను పిరమిడ్ కట్టాలనిపిస్తుంది. అది నాకు తెలీదు, మీరు చూసుకోండి అని చెప్పటము. ఇలా అంతా జరుగుతూ ఉందనమాట. మరి అక్కడ ఆ వ్యక్తితో 41 డేస్ మెడిటేషన్ చేయించి, రామ్‌తో పుస్తకం చదివించి, ఆ 41 డేస్ తర్వాత కూడా అతనికి కట్టాలనిపించుంటే, అప్పుడు మళ్ళీ దీన్నంతా తీసుకెళ్ళి ప్రొద్దుటూరుకి పత్రి సారొస్తే, సార్‌కి మళ్ళీ విషయం అంతా చెప్తే, సార్ ఓకే చేస్తే, ఆ తర్వాత అక్కడ ఆహ్, పనులు స్టార్ట్ అవ్వడం జరిగినాయన్నమాట. ఆ తర్వాత సారే భూమి పూజకి రావటము. ఆహ్, అలా ఆ భూమి పూజ పత్రి సారొచ్చి చేసుకున్న తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ అయింది. ఆ వర్కు మేము ఏ ఏరియాలో తీసుకుంటే ఆ ఏరియాలో మెటీరియల్ తీసుకుంటూనే అక్కడంతా ఆ ఏరియా బ్లాక్ అవ్వటము. అలాగా మెర్కబా పిరమిడ్‌కి కావాల్సిన స్థలం అదే వచ్చింది. ఇంజినీరింగ్ కూడా మాకసలు తెలియదనమాట. ఈ బాబు ఏం చేశాడు, అక్కడ ఫోటోస్ అన్నీ స్టేటస్ పెట్టాడనమాట. ఆ స్టేటస్ పెట్టినేటివి ఎక్కడో నరసరావుపేటలో ఉన్న మేడంకి నా స్టేటస్ చూడటము, ఆ మేడం వాళ్ళ ఇంటికి ఈ మెర్కబా ఇంజినీరింగ్ రావటము, అక్కడేదో భోంచేస్తూ ఉంటే ప్రొద్దుటూరులో ఇలా పిరమిడ్ కడుతున్నారంట కదా సార్ అని అడగటము, నాకు తెలియకుండా ఎవరు మేడం అని అడగటం, ఆ మేడం దగ్గర నా నంబర్ తీసుకోవటం, ఆ సార్ నాకు ఫోన్ చేసి మాట్లాడటం. అలా భూమి మీదకి ఇంకా హ్మ్. ఆ సార్ వచ్చి మాట్లాడిన తర్వాత ఓకే. నేను చేస్తానులెండి అని ఒప్పుకోవటము. సారే ఇంజినీరింగ్ కలవటము. అన్నీ అవే ఏర్పడుతున్నాయండి. విశ్వం వర్క్ అయ్యేటప్పటికి, ఆ పిరమిడ్ వర్క్ అనేటప్పటికి భూమి అదే వచ్చేసింది. ఇంజినీరింగ్ వాళ్ళే వచ్చేసినారు. మెటీరియల్ వచ్చేసింది. దానికి కావాల్సిన మనీ కూడా కొంతమందిని పలానా వాళ్ళని అడగండి అని చెప్తుంది ఇంట్యూషను. వాళ్ళనెళ్లి అడిగితే వాళ్ళు ఓకే చేసేస్తూ వచ్చారనమాట.
అలాగా మరి మెడిటేషన్ కి పిరమిడ్ కట్టడానికి కావాల్సిన డబ్బులు కూడా అదే సమకూర్చుకుంటూ వచ్చిందనమాట. ఆ తర్వాత అది కంప్లీట్ గా స్ట్రక్చర్ పెడదాము అనుకునే సమయంలో ఇంకా అది డిస్టర్బెన్స్ అవుతుంది. వాతావరణంలో మార్పులు రావటము, ఇంజనీరింగ్ వస్తానన్నప్పటికీ ఇక్కడ వాతావరణం సరిగా లేకపోవడం, ఇక్కడ బాగున్నప్పటికీ ఇంజనీరింగ్ కి డేట్ సెట్ అవ్వకపోవడం, ఇట్లా జరుగుతూ ఉంటే ఇట్లాగే జూన్ లో క్లాస్ చెప్తూ ఉంటే ఆ జూన్ కి పత్రి సార్ వచ్చాడనమాట. సార్ మళ్ళీ ఏంటి అని అడిగితే, సార్ 3-4 డేస్ లో ఖచ్చితంగా స్ట్రక్చర్ పెట్టబోతున్నాము అని చెప్పారు. చెప్పిన మాటే ఖచ్చితంగా ఫోర్త్ డే సార్ వచ్చేసాడు. ఇంజినీరింగ్ సార్ వచ్చి రెడీ చేసేసాడు. పెట్టి వెళ్ళిపోయాడనమాట. అలాగా దానికి సంబంధించిన ప్రతి ఒక్క వర్కు మాకు ముందుగా ఇంట్యూషన్ రావటం, దాని నుంచి పనులు చేయటం, అది అలా రియల్ లైఫ్‌లోకి మేనిఫెస్ట్ అవ్వడం అనమాట. అలాగా ఇంకా అంతా అయిపోయింది. ఇంకా దీనికి పేరు పెట్టాలి అనుకుంటున్న సమయంలో సార్ బాడీ వెకేట్ చేశారు. సార్ బాడీ వెకేట్ చేస్తే మరి దీనికి పేరు ఎట్లా అనుకుంటున్నప్పుడు దీనికి విశ్వ చైతన్య మెర్కబా పిరమిడ్ అని మాకు చెప్పేసారనమాట. అయితే ఇది కరెక్టా? కాదా? మన మనస్సు ప్రభావమా? ఇలా డౌట్ ఉంటాయి గదా మనకి. అప్పుడు మళ్ళీ అది మహావతార్ బాబాజీ అందించిన వర్డ్ అన్నమాట. అయితే ఇది ఎవరైతే వాళ్ళ నోటితో చెప్తారో ఆ రోజే దీన్ని రిలీజ్ చేద్దాం బయటికి అనుకున్నామన్నమాట. అయితే అక్కడికొచ్చి ఎంతోమంది ధ్యానం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. కానీ హరికిషన్ సార్ అనేసి నక్షత్రాల ఒక క్లాస్ చెప్పే మాస్టర్ వచ్చేసి ప్రొద్దుటూరులో సండే వర్క్‌షాప్‌కి రావటం జరిగింది. మేము పిలవలేదు. కానీ అతనంతట అతను వెళ్లి అక్కడ ధ్యానం చేశాడు. ఆ రోజు పేరు చెప్పడం జరిగిందనమాట. దీనికి పేరు వచ్చింది అని చెప్పడం జరిగింది. అప్పుడు మాకర్థమైంది. ఆల్రెడీ మాకు ముందు చెప్పేసారు గాబట్టి, ఆ రోజు పౌర్ణమి రోజు మాఘమాసంలో సాయంత్రం సమయంలో చక్కగా ఇది విశ్వ చైతన్య మెర్కబా పిరమిడ్ అని చెప్పేసి నామకరణం చేసుకోవడం జరిగిందనమాట. సో, అలా ఆ పిరమిడ్ యొక్క మార్పులనేవి ఎన్నో మిరాకిల్స్ అందులో మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే ఎంతో మందికి హీల్ అవ్వటం. ఒక బేబీకి ఫుడ్ అనేది పొయ్యేది కాదంట. ఆ అమ్మాయిని పిలుచుకొని మెడిటేషన్‌కి వస్తే మెగా పిరమిడ్‌లో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. అయితే అక్కడ పిల్లల్ని డిస్టర్బ్ అవుతుందని పక్కకు కూర్చోబెట్టేసారంట. ఆవిడ ఎక్కడికెళ్ళాలో తెలియక ఆ చిన్న మెర్కబా పిరమిడ్‌లోకెళ్ళి కూర్చుంటే అక్కడ అనుకోకుండా పాప నిద్రపోయిందంట. నిద్రపోయి లేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనాలు వడ్డించే సమయం అయినప్పటికీ సర్లే అని ఇంకా అక్కడికొచ్చేస్తే అనుకోకుండా పాపకు నోట్లో పెడితే పాప మంచిగా తినేస్తుందంట. అప్పటికి డాక్టర్స్ చూపించి వారం రోజులైంది ఫుడ్ పోక అని సఫర్ అయితూ ఉన్న పాప అక్కడ కాసేపు తల్లి, బిడ్డ ఇద్దరు క గడపడంతో అక్కడ హీల్ జరగడం అనేది జరిగిందనమాట. సో, ఆ పాపకి బాగయిపోయింది అని చెప్పి వాళ్ళ మదరు చెప్పడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత అక్కడ ఎంతోమంది శాకాహారులుగా మారడము, వాళ్ళు 41 డేస్ మెడిటేషన్ చేసుకోవటము, అలా ఆ పిరమిడ్‌లో కావాల్సినన్ని మార్పులు అద్భుతంగా జరుగుతూ వచ్చాయన్నమాట. అలాగే దాని పక్కనే ఉన్నటువంటి వాసవి పిరమిడ్, మెగా పిరమిడ్ కూడా రాయలసీమలోనే అది మెగా ప్రాజెక్ట్ అన్నమాట. 108/108 దీంట్లో కూడా మరి మా సారు ట్రస్ట్ మెంబర్‌గా ఉంటూ, వర్క్ చేస్తూ, మరి చక్కగా అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలలో ఎప్పుడు పాల్గొంటూ, అలా ఎన్నో విధాలుగా అండి. మనకు తెలిసిన విధంగా క్లాస్ కావాలంటే క్లాస్ చెప్పడం, ర్యాలీలు చేయాలంటే ర్యాలీలు చేయటం, భిక్షాటన చేయాలంటే భిక్షాటన చేయటము, వంటింట్లో వంటశాలలో అవసరమంటే అక్కడ వర్క్ చేయటం. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు తగ్గట్టుగా వర్క్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ఇలా స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత ఇంకా ఎన్నో ఇంకా మార్పులు మా జీవితంలో ఇంకా అసలు ఎన్ని అంటే మన బాడీ మన చేతుల్లోనే ఉంటుంది. అంటే ఆయుష్ అయిపోతుంటే వెళ్ళిపోతాము అంటాం కదా! కానీ ఇక్కడ అమరత్వాన్ని కూడా పొందొచ్చు అనేది ఇట్లా నా డెత్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా కూడా నేను తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. అట్లా ఇంకా ధ్యాన మహాచక్రాలకు వెళ్ళటము, అక్కడ 10 డేస్ ఉండటము, రోజు అక్కడ జరిగే సాధన గురించి కావచ్చు, అఖండ ధ్యానంలో కూర్చోవటము. ఫస్ట్‌లో అయితే అఖండ ధ్యానం జరిగేదనమాట. అంటే చక్రంలోనే మళ్ళీ ఒక ప్లేస్ అంటూ పెట్టేసి
ఇంకా అక్కడ మనుషులు ఉండరు, మౌనము, ఫుడ్ లైట్ గా ఇస్తారు. అలాగా 3 days సాధన, 3 days, 5 days, 7 days, 9 days, 11 days మొత్తం కూర్చునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అలాగా అట్లాంటి వాటిల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉండేవాళ్ళం అనమాట. ఒక ఫుడ్ విషయంలో కావచ్చు, తెల్లవాయి లేకోకుండా పూర్తిగా శాకాహారం తీసుకుంటూ కావచ్చు. అలా ఆ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చే కొద్దీ ఎన్నో మార్పులు జరుగుతూ ఉండేటివి మేడం. ఎంత అద్భుతం అనిపించేదో అసలు. మనం ఒక 'చిరాకు' అనే ఒక అద్భుతమైన పుస్తకం గురించి తెలుసుకుంటూ, మరికొన్ని ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ షేర్ చేసుకుందామండి. ఈ చిరాకు అనేది మన జీవితంలో అందరికీ ఉంటుంది గదా! ఇది ఏంటి? ఎందుకొస్తుంది? అనే దాని గురించి మనం తెలుసుకుందాం. దీనిని టార్కమ్ సెరైడన్ గారు అందించడం జరిగింది. అయితే దీనిని తెలుగులోకి అనువాదం చేసిన మేడం వచ్చేసి ఆహ్, స్వర్ణలత మేడం. తెలుగులోకి అనువాదం చేసింది స్వర్ణలత మేడం గారు. అయితే ఇది ప్రతి ఒక్కరూ చదవాలి అని పత్రిసారాలుడైన శ్రీనివాస్ హ్మ్. హ్మ్. ఇది టార్కమ్ పుస్తకం. హ్మ్. అలాగా ఈ టార్కం గారొచ్చేసి 1917 నుంచి 1997 మధ్యలో ఈయన జీవించడం జరిగింది. ఈయన ఆసియాలో మరి ఉండటం జరిగింది. ఈయన బాల్యమంతా కూడా ఎన్నో శిక్షణలు పొందుతూ ఎంతో అద్భుతంగా జీవించడం జరిగింది. ఈయన చిన్న వయసులోనే మార్మిక విద్యల గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఇలా ఎన్నో రకాలుగా ఆయన చిన్న వయసులోనే నేర్చుకోవడం జరిగిందనమాట. మార్మిక విద్యలు, హ్మ్, ఆరామాలు, ప్రాచీన దేవాలయాల గురించి, సూఫీ మాస్టర్లు, ఇలా నృత్యం గురించి, ఈ వయోలిను, పియానో, సెలో, గిటార్ ఇలాంటి ఎన్నో రకాల విద్యల్ని చిన్నప్పుడే ఆయన నేర్చుకోవడం జరిగిందనమాట ఈ టార్కం గారు. ఈ టార్కం గారు ఇంకా పుస్తకాలు రాయటం జరిగింది. ఎన్నో రకాల భాషల్లోకి అనువదించడం జరిగింది. ఆయన ఎన్ని కావాలంటే అన్ని చిన్న వయసులోనే నేర్చుకొని ఎంతో అద్భుతంగా గడిపిన వ్యక్తి ఈ టార్కం గారనమాట. ఎన్నో పుస్తకాలు రాసాడని చెప్పాను గదా! టార్కం సెరాడన్‌వి పునర్జన్మ రకరకాల పుస్తకాలున్నాయన్నమాట. చాలా అద్భుతమైన పుస్తకాలు ప్రతి ఒక్కటి కూడా. అయితే అందులో ఈ ఇరిటేషన్ అనేది అందరూ చదవాల్సిన పుస్తకం అని మనకి లాక్‌డౌన్‌లో శ్రీనివాసులు సార్ చెప్పాడనమాట. ఏంటబ్బా! ఈ చిరాకు అనుకునేవాళ్ళం అనమాట. మనం ప్రతిదానికి ఎందుకు చిరాకు పడుతున్నాం? మనకు నచ్చకపోతే చిరాకు పడుతున్నాం అనుకునేవాళ్ళం. కానీ ఈ చిరాకు వల్ల మన బాడీ లోపల ఎంతగా పనిచేస్తుంది అంటే, మన లోపల ఉన్న సూక్ష్మ శరీరంలో ఆందోళనల వల్ల మనకు బయటికి చిరాకు కలిగిస్తుందంట. కోపము, ఒత్తిడి వలన చిరాకు కలుగుతుంది. ద్వేషము, అయిష్టత వలన మనకి అభిప్రాయం తిరస్కార భావం ఉండటం వలన చిరాకు కలుగుతుంది. నిందలు, వంచనలు, మోసానికి గురి చేయటము, ఇలా ప్రతీకార భావన ఉన్నప్పుడు చిరాకు కలుగుతుంది. పగతో కూడిన ఆలోచనలు, వినాశకర ధోరణిలు ఉండటం వల్ల మనకు చిరాకు కలుగుతుంది. మనం ఎవరి మీదైనా ఫిర్యాదు చేయడము, మనకు స్వీయ ఆసక్తి, స్వీయ సంతృప్తుల పట్ల ఆకాంక్ష ఉండటము, మళ్ళా పుకార్లు, తగాదాలు, కృతజ్ఞతలు లేకపోవటము, మనం ఆత్మన్యూనత భావనతో ఉండటము, సూక్ష్మ శరీరాన్ని తీవ్రతరం చేయటము, శబ్దాలు ఎక్కువగా వినటం వల్ల, ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల మనకి చిరాకు అనేది మన జీవితంలో చూడటం అనేది జరుగుతుందనమాట. అయితే ఈ సూక్ష్మ శరీరంలో ఆందోళనల వల్ల ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. వీటి గురించి కొద్ది కొద్దిగా మనం తెలుసుకుంటూ వద్దామండి. మనం ఎప్పుడైతే ఆహ్ మన లోపల అంటే రోజు సరికాని వాటిని చూడటము, సరికాని వాటిని వినటము, ఎన్నో చేస్తుంటాం గదండీ! అంటే ఒక సీరియల్ తీసుకోవచ్చు, నేరాలు, ఘోరాలు గావచ్చు, ఎన్నో విచారకర విషయాలు కావచ్చు, బాధ, భయము, నిరాశ ఇలాంటివన్నీ మన జీవితంలో ఎక్కువగా వింటున్నాము, ఎక్కువగా చూస్తున్నాము, ఎక్కువగా వాడుతూ ఆ విషయాలని ఉన్నప్పుడు మనకు లోపల తెలియకుండానే మన సూక్ష్మ శరీరంలో తీవ్రతరంగా మనకి ఈ యొక్క చిరాకు రావడం అనేది జరుగుతూ వస్తుంది అని చెప్తున్నారనమాట. ఊరికే మనకి చిరాకు రాదు. చిన్నగా లోపల విషం ఎక్కించుకుంటున్నాము. ఈ విషయాన్ని మనమే ఎక్కించుకుంటున్నామన్న సంగతి మనకు తెలియట్లేదు. చూసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఒక దెయ్యం సినిమాలు జూస్తున్నా, లేదా నేరాలు, ఘోరాలు జూస్తున్నా, లేదా పక్కింటి వాళ్ళు కొట్లాడుకుంటున్నా, లేదా రకరకాలుగా సంఘంలో జరిగే న్యూస్ పేపర్ ద్వారా కావచ్చు,
మన దగ్గరికి ఎవరైనా విషయాలు మోసుకురావడం ద్వారా కావచ్చు, ఫోన్ లో మా బంధువులతో మాట్లాడేటప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే ఇట్లాంటివి ఎక్కువగా మనం ఫోకస్ పెడుతూ ఉంటే మన లోపల చిరాకు, ఆందోళన, భయము ఇవన్నీ రావటం అనేది జరుగుతుంది. అవన్నీ వింటూ ఉన్న తర్వాత రాత్రి నిద్ర వస్తే పడుకుంటే నిద్ర వస్తుందా? నిద్ర రాదు. అవే భయాలు, అవే ఆలోచనలతో ఉంటాము. మరి ఎలాంటి జీవితం జీవిస్తున్నామో మనం ఒకసారి చెక్ చేసుకుంటూ, మన జీవితం ఎలా ఉంటుంది అనేది మనం మారాలి. ఇంకా కోపము, ఒత్తిడి. మనం కోరికలు తీరకపోతే కోపం వస్తుంది. మరి ఈ కోరికలు ఎలాంటివి ఉన్నాయి? అస్తవ్యస్తమైన కోరికలా? సరి అయిన కోరికలా? వీటిని అవసరమా? కాదా? ఇవన్నీ గమనించుకొని మీరు పనిచేసినప్పుడు మీకు లోపల చిరాకు ఉండదు అని చెప్తున్నారు. ఇక ద్వేషం. దేనికి మనం ఈ ద్వేషం అనేది ఎందుకు ఇంత కోపము, ఇంత తిరస్కార భావము, ఇవన్నీ కూడా మన లోపల ప్రతికూల ఆలోచనలు ఉండటం ద్వారానే మనం వాళ్ళను ద్వేషించడం జరుగుతుంది. దీని ద్వారా మనలో ఉన్న ప్రాణ వ్యవస్థ సరిగ్గా పని చేయకపోవటము, దానివల్ల మనకు చిరాకు కలగటము, కోపం రావటము, అంటే నిరంతరము ఆ చైతన్య విస్తరణలో ఈ యొక్క చిరాకుకు సంబంధించిన విషయాలను ఏదో ఒక రకంగా మనమే లోపలికి పంపిస్తున్నామన్న సంగతి మనమే మర్చిపోయి, మళ్ళీ దీనికి కారణం ఎదుటి వాళ్ళు అని నిందలు వేస్తున్నాము. నీ వల్లే, నువ్వు ఇది మాట్లాడడం వల్లే, నువ్వు ఇది చేయటం వల్లే అని మళ్ళీ ప్రత్యేకించి అది ఎవరో ఒకరి మీద స్వీయ బాధ్యత మనం తీసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద మనం నిందలు వేస్తున్నామంటే మనం ఏ మాయ ప్రపంచంలో ఎరుకలేని జీవితంలో జీవిస్తున్నామో మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే వీటిని మనం ఒప్పుకుంటామో అప్పుడు మన జీవితం నుంచి ఈజీగా ఇవి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మన లోపల ఉన్న ఈ తిరస్కార భావాలు, వినాశకర ప్రణాళికలు, ప్రతి ఆలోచన మరి ఈ మనం ఆనందంగా జీవించడానికి కావాల్సిన పరిస్థితులు అన్నీ కూడా మారిపోతూ వస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడు సరే గతంలో అన్నా భయపడుతూ ఉండటం, లేదా భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆలోచించడం, ఈ ప్రస్తుత జీవితంలో ఉండే దానిని యాక్సెప్ట్ చేయలేకపోవటం వల్లనే మన లోపల ఈ యొక్క చిరాకులు రావటం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా ఈ ఈ విమర్శలు, పుకారులు ఇవన్నీ కూడా మనము సృష్టించుకుంటున్నవే. మనకు మనముగా ఈ విమర్శలను సృష్టించుకుంటున్నాము. మన శరీరం బలహీనం కావటానికి కావచ్చు, ఈ ప్రాణశక్తిని సరిగ్గా మనం పీల్చి వదిలేటప్పుడు కావచ్చు, అంటే ఈ విషకారకాల వల్లనే మనకు మనముగా ఈ యొక్క శరీరాన్ని మనం ఇబ్బంది పెట్టుకుంటూ, మరి బలహీనపడుతూ ఎన్నో రకాల అస్తవ్యస్తమైన జీవితాలను జీవించడానికి మనమే కారణం తప్ప ఎవ్వరూ కారణం కాదు అన్న సంగతిని మనం తెలుసుకోవాలి. మరి ఇలాంటివన్నీ వింటున్నప్పుడు ఆందోళనకి, చిరాకుకి గురి అవుతామే తప్ప మరి దీనివల్ల మనం మార్చుకోవచ్చు అనే సంగతిని మనం గుర్తుకు తెచ్చుకోవట్లేదు. ఇంకా పైగా ఎవరైనా హెల్ప్ చేస్తే కృతజ్ఞత చూపించకపోవటము, మళ్ళీ తిరిగి వాళ్ళనే మనం దూరం చేయటము, ఇలాంటివన్నీ మన జీవితంలో రోజు జరిగే సంఘటనలే. అయితే దీనివల్ల మనం ఎంత నష్టపోతున్నాము అనేది మనకు మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. అందుకోసమే పత్రి సార్ ఏం చెప్తాడంటే ప్రతిరోజు ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే 1,50,00,000 లాభాలు అని చెప్పేవాడు. అరే ఏందబ్బా 1,50,00,000 లాభాలు ఎట్లా ఉంటాయి? కళ్ళు మూసుకొని కూర్చుంటే అంతా బాగైపోతుందా? ఎన్నో డౌట్స్ ఉండేటివి నాకైతే అసలు ఇన్ని మెడికల్ షాపులు ఎందుకు? ఇంతమంది డాక్టర్స్ ఎందుకు? ఇంకా వేరే ఊర్లకెళ్తారు. లక్షలు లక్షలు పోస్తారు. ప్రాణాలు నిలబడవు. ఇలాంటివి ఎన్నో డౌట్స్ ఉండేటివి. ఎప్పుడైతే నేను ఇలా పుస్తకాల యొక్క జ్ఞానాలన్నిటిని తెలుసుకుంటూ వచ్చానో, నేను స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో లెవెల్ 1, లెవెల్ 2 కంప్లీట్ చేయడం జరిగింది. మరి సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో సోల్ కోచ్ 1, సోల్ కోచ్ 2 అంటే 10 డేస్ క్లాసెస్ ఉంటాయన్నమాట. వాటి అన్నిటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఇలా ఒక్కొక్కటి వాటి యొక్క అవగాహన కర్మచక్రం అంటారు. ఈ కర్మచక్రం వల్ల జరుగుతుందో, లేకపోతే మనం అనుకోవడం వల్ల జరుగుతుందా? మన జీవితంలో రాసుకొచ్చినాయి కదా! దాని గురించి జరుగుతుందా? ఇట్లా అన్ని రకరకాల డౌట్స్ ఉండేటివన్నమాట. ఈ లోపల ఈ చిరాకుకు కలిగించడానికి ఇన్ని రకాలుగా మనకు మనం ఒత్తిడి చేసుకుంటున్నాం అన్న సంగతి అయితే మనకు తెలియదన్నమాట. ముక్కున్న ప్రతి మనిషి ధ్యానం చేయాలి అని ఎందుకు చెప్తారంటే వాళ్ళయి వాళ్ళే కడుక్కుంటారు. వాళ్ళ కర్మల్ని
వాళ్ళే క్లీన్ చేసుకుంటారు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలండి. నిజంగా ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చడం వల్ల నాకు ఇవన్నీ కూడా అర్థం అవ్వడం జరిగిందనమాట. ఈ ఎప్పుడైతే అంటే నాకేం అర్థమైందంటే ఒక మెడికల్ షాప్‌కెళ్తే మనం పర్టిక్యులర్‌గా కడుపు నొప్పి అంటే కడుపు నొప్పి, తలనొప్పి అంటే తలనొప్పి, ఇలా ఏ దానికి కావాలంటే ఆ దానికి మెడిసిన్ ఇస్తారో, అట్లాగా ఈ సంఘంలో అన్ని రకాలు ఉన్నాయి. PSSMలో ఎన్నో రకాల విభాగాలు ఉన్నాయి. మనకేం కావాలి? మనం దేనికెళ్తే అక్కడ వర్క్ చేస్తే బావుంటుంది అని ఒక క్లారిటీ తీసుకోవడం జరిగిందనమాట నేను. అప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జి ఆహా! మీ జీవితం మీ చేతుల్లో అంటారు. ఇది ఎట్లాగా? ఇట్లా అన్నీ నేను తెలుసుకుంటూ వచ్చాననమాట. ఎప్పుడు మీ జీవితం మీ చేతుల్లో అంటే, ఓహో! ఆలోచన విధానం కావచ్చు, ఒక మాట్లాడే ఇది కావచ్చు, దాని గురించి లోతుగా మనమే లోపల ఆలోచిస్తున్నాము. మనమే లోపల సరికాని భావాలను ఏర్పరచుకుంటున్నాము. మన లోపల అంతరంగంలో జరిగేటివి అంటే మన చిన్నప్పటి నుంచి జరిగిన గాయాలు కావచ్చు, స్కూల్లో టీచర్స్ వల్లనో, లేకపోతే మన పక్కింటి వల్లనో, మనం టీవీలో చూడడం ద్వారా కొన్ని సంఘటనలని ముద్రలు ఏర్పరచుకుంటూ ఉంటాం. అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటామనమాట. వాటిని అది లోపల బ్లాక్ అయిపోయిందన్న సంగతి కూడా మనకు తెలియదనమాట. మనకు తెలియకోకుండా మామూలుగా జీవిస్తూ ఉన్నాం అనుకుంటున్నాం. కానీ మన లోపల ఎన్నో భావాలు, మనం ఎన్నో రకాల ద్వేషాలు, రకరకాలుగా మన లోపల తెలియకోకుండానే అవన్నీ ఉన్నాయి అనే విషయం తెలుసుకోవడం జరిగిందనమాట. అయితే ఎప్పుడైతే సబ్జెక్ట్ తీసుకుంటూ, నాలెడ్జ్ తీసుకుంటూ వచ్చానో, అప్పుడు నాకు ధ్యానం ద్వారా శక్తిని పొందటం, ఈ శక్తి ద్వారా మళ్ళీ ఈ జ్ఞానాన్ని తీసుకోవటం, ఈ జ్ఞానం ద్వారా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాం కదా! అలాగా ఒక్కొక్క జ్ఞానం అప్లై చేయడం ద్వారా నాకున్నటువంటి వాటినన్నిటిని నేను తొలగించుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ వచ్చాననమాట. అలా మన లోపల ఈ చిరాకు కలగడానికి మన సూక్ష్మ శరీరం బాగా పనిచేయాలన్నా మనం ఎన్నో మంత్రాలు, జపాలు ఇవన్నీ చేస్తే మనకు బాగైపోవు. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్య నదీ స్నానాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇవంతా కూడా బాగైపోతాయి. అసలు జన్మలనేవే లేకోకుండా, కర్మలనేవే లేకోకుండా, ఈ ముక్తి మార్గం వైపు ప్రయాణం చేయాలంటే కూడా మనము ఎక్కడికో వెళ్ళి ఏవేవో ఖర్చు పెట్టి తిరిగేసొస్తే కాదు. మన అంతరంగంలోకి వెళ్ళి, మనకు మనంగా తెలుసుకొని, మనకు మనంగా మారినప్పుడే ఇవన్నీ కూడా కంప్లీట్‌గా పోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి నేను తెలుసుకోవడం జరిగిందనమాట. చూడండి ధ్యానం చేస్తే ఈ సూక్ష్మ శరీరము ద్వారా మరి మనం ఎంత లోతుకైనా వెళ్ళొచ్చండి. సముద్రం లోపలికి ప్రయాణం చేయొచ్చు, ఆకాశంలోకి వెళ్ళొచ్చు. మరి ఎక్కడికి కావాలంటే అక్కడికి భూమి లోపలికి సొరంగ మార్గం గుండా వెళ్ళిపోవచ్చు. మరి గాలి ద్వారా ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. అగ్నితో మరి అగ్ని కాలదు, నీటిలో తడవదు అని భగవద్గీతలో ఏదైతే చెప్తారో అట్లా ధ్యానం చేస్తే 1,5,00,000 లాభాలు. మనం ఒక ప్లేస్‌కెళ్ళాలంటే భౌతికంగా డబ్బులుండాలి, మనుషులుండాలి, తోడుండాలి, ఎన్నో వస్తువులుండాలి, ఎన్నో రకాలుగా. కానీ ఈ ధ్యానం చేస్తే అవన్నీ ఏమీ అవసరం లేదు. ఎక్కడికైనా, ఎప్పుడైనా, ఏ విధంగా అయినా ఈజీగా వెళ్లి మనం తెలుసుకోవచ్చనమాట. అలాగా ఈ థర్డ్ ఐ ద్వారా కావచ్చు, ఇంట్యూషన్ ద్వారా కావచ్చు, మరి టెలిపతి ద్వారా కావచ్చు, ఎన్నో రకాలుగా ఈ ఆత్మ ప్రయాణంలో మనం తెలుసుకుంటూ ఉండే కొద్దీ మనం ఎంత అద్భుతమైన వ్యక్తిగా తయారైతాము అంటే నిజంగా మాటల్లో చెప్పలేమండి. మరి గౌతమ బుద్ధుడు కావచ్చు, జీసస్ కావచ్చు, మరి ఎంతో మంది మాస్టర్స్ శ్రీకృష్ణ భగవానుడు కావచ్చు, మనకు భగవద్గీత గురించి శ్రీకృష్ణుడు తెలిపాడు. గౌతమ బుద్ధుడు అప్పు భవ అని తెలిపాడు. మరి ఆయన ఒక రాజ్యానికి రాజయ్యుండి, ఆ రాజుకి అన్నీ ఉన్నా కూడా తన జీవితంలో వచ్చే ముసలితనం గురించి, చావు గురించి, అనారోగ్యం గురించి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది గురువులను కలిసి అక్కడ జ్ఞానాన్ని తెలుసుకొని, మరి ఆయన తెలుసుకున్న దానిని అపో దీపో భవ అని చెప్పి అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు ఆనాపానసతి అంటే తెలియని వ్యక్తే లేరు. అదే మన ఈ గురువుగారు చెప్పిన శ్వాస మీద ధ్యాస. అలాగా ఏకకాలంలో క్రూరంగా ఉన్న వ్యక్తులు కూడా ధ్యానం చేసే అద్భుతమైన వ్యక్తులుగా మారిన వాళ్ళు ఉన్నారు.
మరి ఈ జీవితంలోనే మరి శాకాహారం అంటూ తినలేము, మాంసాహారమే ముఖ్యము అనుకునే ఎంతో మంది కూడా మరి ఆ క్రూరమైన ఆహారాన్ని వదిలేసి ఈరోజు సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఎంతో చక్కగా సేవ చేసుకుంటూ ఎంతో అద్భుతంగా జీవించడం జరుగుతుందన్నమాట. అలాగా మనం ఈ చిరాకు అనేది శబ్దాలు అంటే విపరీతమైన శబ్దాలు వినడం ద్వారా కూడా, ఇప్పుడు మనం గణపతి పండగ వచ్చిందంటే మనం ఎంతో సౌండ్ చేసుకుంటూ ఎంతో హంగామా తీసుకెళ్తూ ఆర్భాటాలు చేస్తూ సౌండ్ చేస్తూ ఉంటారు, లేదా పటాకులు ఎక్కువగా పెట్టి ఇది చేస్తూ ఉంటారు. అంటే అట్లాంటి పాటలు కానీ పటాకులు కానీ ఇలాంటి శబ్దాలు కలిగినప్పుడు కూడా మనం మన లోపల ఆ యొక్క చిరాకు ఏర్పడుతుంది అని కూడా చెప్తున్నారనమాట. అయితే ఈ చిరాకుని మనం తొలగించుకోవాలి అంటే మళ్ళీ మనకి ఎన్నో రకాలుగా తెలియజేస్తూ ఉన్నారనమాట. ఎలా మనం ఈ చిరాకుని తొలగించుకోవచ్చు అంటే, పూర్వకాలంలో అయితే రాజులైతే గులాబీలు వాడేవాళ్ళనమాట. వాళ్ళ రాజ్యంలో తోటలో గులాబీల తోట పెట్టుకొని, ఆ రాజ్యంలో యుద్ధాలు చేసినప్పుడు కావచ్చు, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉండేటివి కదా! అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆ యొక్క చిరాకును అంటే తోటలో గడిపి వెళ్ళడం ద్వారా కూడా ఆ చిరాకు తగ్గించుకుంటూ ఉండేవాళ్ళనమాట. అలాగే కొన్ని అందమైన పుష్పాలు మాచుపత్రి తైలం కావచ్చు, తేనీరు, బార్లీ, కస్తూరి గంధము, ఉల్లాసము, ప్రేమ, అభినందన, ఇతరులతో దివ్యత్వాన్ని గుర్తించడము, స్వీయ త్యాగము, స్వీయ ఉపేక్ష, ప్రాణశక్తి, హాని రాహిత్యము, బోధన గురించి సంభాషణ చేయటము, మరి హృదయ ప్రసరణ ద్వారా, నిద్రకు ముందు ప్రార్థన చేయడం ద్వారా, ఏ పని ప్రారంభించే ముందైనా సరే మరి చిరాకు లేకోకుండా చేయటం, మనస్సు పని తీవ్రతను తగ్గించడము, ఆత్మతో లయం కావటము, కఠోర శ్రమ, నివాస ప్రాంతాలను తరచూ మార్చడము, సంతృప్తి, ఆనందము, మంచి పోషణ, సరియైన నిద్ర, విశ్రాంతి, శక్తిని పొదుపు చేయటము, ఓర్పుగా ఉండటము, వినయంగా ఉండటము, చైతన్య విస్తరణను పెంచుకోవటము, ఆరుబయట నిద్రించడము, సాహసం చేయటము, గాంభీర్యము, ఇవన్నీ కూడా చిరాకును తగ్గిస్తాయి. ఈ చిరాకు మన లోపల ఉండే చిరాకు పోవాలంటే మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. మరి ఒక మంచి మాచుపత్రి తైలం కానీ, తేనీరు కానీ ఇలాంటివి వాడితే కూడా మన లోపల చిరాకును తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. మరి చెట్లు ఉన్నాయి కదా! మంచి మంచి పుష్పాలు ఉన్నాయి కదా! మనకు తెలిసిన పారిజాత పుష్పం కావచ్చు, తులసి కావచ్చు, సువాసన పరిమళమైన పుష్పాలు మన ఇంట్లో ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి పుష్పాలు మన ఇంట్లో ఉంటాయో దేవతా వృక్షాలు అంటాము. ఇలాంటి దేవతా వృక్షాలను కూడా మనం ఎప్పుడైతే ఇంట్లో పెట్టుకుంటామో, అప్పుడు మన ఇల్లంతా కూడా ఆ సువాసన పరిమళాలతో నెగెటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించకుండా శక్తివంతంగా తయారవ్వడం అనేది జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో మొక్కలు ఉండాలి. ఆ మొక్కల వల్ల మనకు ఒక హెడేక్‌గా ఉంది. వెంటనే ఆ తోటలోకెళ్తే చక్కగా ఆ సువాసన పరిమళాలకి తొందరగా రిలాక్స్ అవ్వటము, బాగా అయిపోవడం జరుగుతుంది. ఇంకా మెడిసిన్ అక్కర్లేదనమాట. అలాగా ఈ వనమూలికలు మనకెంతగానో బాగా పనిచేయటం అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. అలాగే బార్లీ. ఈ బార్లీ ఊపిరితిత్తులకు బాగా పనిచేయడం జరుగుతుందనమాట. అలాగే కస్తూరి సుగంధం. ఈ కస్తూరి సుగంధం వల్ల కూడా మనకెన్నో మార్పులు జరుగుతాయి అని చెప్తున్నారనమాట. అలాగే మనం ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి అంటే మనం బలహీనంగా ఉంటున్నాము అంటే మన లోపల ప్రాణశక్తి తక్కువగా ఉంది అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం గంటలు సాధన చేసి ఈ ప్రాణశక్తిని మనం పెంచుకోవచ్చు. ఇంకోటి శాకాహారం తీసుకోవడం ద్వారా ప్రాణశక్తి పెరుగుతుంది. సరైన నిద్ర ద్వారా పెరుగుతుంది. అలాగే సామూహిక ధ్యానం ద్వారా, పిరమిడ్ శక్తి ద్వారా కూడా ఈ యొక్క ఎనర్జీ అనేది మనం మూడింతల అధిక శక్తిని తీసుకోవడం అనేది జరుగుతుందనమాట. మన ప్రాణశక్తి నిల్వలు ఎప్పుడు తగ్గిపోతూ వస్తాయో అప్పుడు మనం బలహీనమైతూ వస్తూ ఉంటామనమాట. చివరికి మరణానికి చేరువవ్వడం అనేది జరుగుతుందనమాట. ఈ ప్రాణశక్తి నేను ఒకానొక సారిన
కోలాటం ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ధ్యాన మహాచక్రంలో స్టేజ్ మీద దానికి ప్రాక్టీస్ చేస్తూ ఉండడంతో రోజులు దగ్గర పడే కొద్దీ ప్రాక్టీస్ ఎక్కువైపోవడంతో అలసట వచ్చేసేది. అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని కుర్చీ మీద పిఎంసి ఛానల్ పెట్టుకొని కాంతితో అనుసంధానం అని వచ్చేది. అది పెట్టుకొని నేను ధ్యానం చేసినప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లలో కళ్ళు మూసుకున్నప్పుడు మొత్తం నా 7 శరీరాలు కాంతితో శక్తిని తీసుకోవడం జరిగిందనమాట. మరి మామూలు వాళ్ళైతే ఏం చేస్తారు? ఫుడ్ తీసుకోవాలా? రెస్ట్ తీసుకోవాలా? లేదా ఆయింట్‌మెంట్ పట్టించుకోవాలా? కాళ్ళు నొస్తున్నాయనో ఇలా బయట ఎక్కువగా వెతుకుతూ ఉంటే ఏమీ తొందరగా రిజల్ట్ రాదనమాట. అదే మనం ఒక ప్రాణశక్తితో కనెక్ట్ అయితే ఖచ్చితంగా తొందరగా టైం సేవ్ అయితుంది. ప్లస్ ఆ రియల్ ఎనర్జీని మనం రియాలిటీలోకి తీసుకురావడం జరుగుతుందనమాట. కాబట్టి మనం ధ్యానం చేస్తే చాలు అన్ని లాభాలే. ఆ ధ్యానం చేయడం వల్ల ఎంతో శక్తిని పొందడం అనేది జరుగుతుందన్నమాట. అలాగా ఈ బోధన గురించి సంభాషణ. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక బోధన గురించి మనం తెలుసుకుంటూ వస్తామో, తెలిసింది అందరికీ చెప్తూ వస్తామో, అంటే కబుర్లు, అమ్మలక్కల కబుర్లు కాకోకుండా ఏవేవో వృధా ఆలోచనలు కాకోకుండా, నిందలు వేయటం, ఇలాంటి ద్వేషపూరిత ఆలోచనలు కాకోకుండా, ఎప్పుడు కూడా మనం శక్తినిచ్చే ధైర్యమైనటువంటి ఆ యొక్క అభిప్రాయాలను తీసుకుంటూ ఉండే కొద్దీ కూడా మనం చక్కగా ఈ యొక్క ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అలా మన ఆధ్యాత్మిక ఆరాను కావచ్చు, మనలో ఉన్న గుణాలను కావచ్చు, మనలో ఉన్నటువంటి శక్తిని మనం ప్రకంపనలను పెంచుకోవడం ద్వారా, మన జీవితంలో నూతన ఆలోచనలు చేయడం ద్వారా అత్యద్భుతంగా మనం తయారవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అలాగా ఇంకా మనకు శక్తిని పెంచుకోవాలి అంటే నిద్రకు ముందు ప్రార్థన అని చెప్తున్నారు. ఈ చిరాకుగా ఉంటే రాత్రి పడుకోవడం కూడా మీరు చెయ్యొద్దు. చిరాకుగా ఉంటే వంట చేయడం కూడా మీరు చెయ్యొద్దు. చిరాకుగా ఉంటే ఏ పనులకి వెళ్ళొద్దు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆ చిరాకుతో చేసిన వంట విషకారకంతో సమానము అని చెప్తారనమాట. అందుకే భౌతికంగా మనం చూస్తూ ఉంటాం. ఓం శాంతి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు వండినా తినరనమాట. వాళ్ళు మాత్రమే చేసుకున్న ఆహార పదార్థాన్ని వాళ్ళే తినాలి అని రూల్ పెట్టుకున్నారు. ఎవరంటే వాళ్ళొచ్చి ఆహారం వండితే తింటే అది ఎలా ఉంటుంది అంటే బలహీనంగా ఉంటుందన్నమాట. అందుకే సద్గురువుల చేతులతో చేసిన వంటను మనం భుజిస్తే మనలో ఉన్నటువంటి సరికాని విషయాలని మనం కాస్తైనా ఆ ఆహార పదార్థం తినడం ద్వారా, మంచి మాటలు వినడం ద్వారా మనలో ఎన్నో మార్పులు జరిగి అద్భుతమైన ఒక జీవితాన్ని జీవించడానికి ఇవన్నీ మనకు సహాయం చేస్తాయన్నమాట. మరి ఇది కాకోకుండా నాకెందుకులే అని అనుకుంటే ఈ జన్మలో కాకపోతే మళ్ళీ జన్మలో నువ్వు మళ్ళీ తెలుసుకోవడానికి వస్తావు, నేర్చుకోవడానికి మళ్ళీ ఈ జీవితాన్ని తీసుకుంటావు అనమాట. కానీ టైం వేస్ట్. ఈ ప్రస్తుత జన్మలోనే ఎంతో సమయం ఉన్నప్పుడు, ఎన్నో రకాలుగా జ్ఞానం మన ముందుకు వస్తున్నప్పుడు మనం ఎంతో ఈజీగా దీనిని స్వీకరించాలి. ఎప్పుడైతే మనం ఒకప్పుడు చూడండి ధ్యానం గురించి వెళ్ళాలి అంటే ఎంతో కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అంత శ్రమ లేదు. మనకి పిఎంసి ఛానల్ వచ్చింది, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. మళ్ళీ రికార్డింగ్ ఉంటుంది, ఆడియో రికార్డింగ్ ఉంటుంది. మరి చదువు రాని వాళ్ళకి పుస్తకాలు చదివి వినిపించడం ద్వారా వాటి గురించి తెలుసుకోవచ్చు. అలా సజ్జనులతో సాంగత్యం ఉంది. మరి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో పెట్టుకొని వినే వసతులు ఉన్నాయి. మన ఇంట్లోనే ఉంటూ మనం అరచేతిలోనే వైకుంఠం అన్నట్లుగా మరి ఈ జ్ఞానం అంతా మన చేతుల్లోనే ఉంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని మనకి ఎంతో చక్కగా మరి ఎన్ని రకాలుగా తెలియజేస్తున్నారో అండి. అలా మనం నిద్రకు ముందు ధ్యానం చేస్తే మనలో ఉన్న మనోతలంలో ఉన్నటువంటి చిరాకులన్నీ పోయి ఎంతో శక్తివంతంగా మనం తయారవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మరి ప్రాణశక్తిని ఎంతో ఉత్తేజితపరచుకోవడం ద్వారా మనం ఇంకా ఇంకా ఉన్నతంగా, అంటే ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి లాగా, ఒక యోగి వేమన లాగా, ఒక మహా అవతార్ బాబాజీ లాగా, మరి ఒక సదానంద యోగి లాగా మనం ఏం చెయ్యాలంటే అది చెయ్యొచ్చు అనమాట. మరి సదానంద యోగి గారు 2000 సంవత్సరాలు జీవించారు. ఎంతో అద్భుతంగా జీవించారు.
అలాగా మనం ఈ యొక్క మన భవిష్యత్తు అంటే మన గతం ఎట్లా ఉందో తెలియదు. తెలుసుకోవాలంటే గతాన్ని తెలుసుకోవచ్చు. భవిష్యత్తుకి వెళ్ళాలంటే భవిష్యత్తు ఎలా ఉందో చూసుకోవచ్చు. ఈ ప్రస్తుత క్షణంలో కర్మలు లేకోకుండా ఉండాలంటే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు, ఇలా ఎన్నో రకాలుగా ఎరుకతో ఉంటూ జీవితం జీవిస్తూ ఉంటే నిజంగా ఎంత అద్భుతమైన జీవితమో చూడండి. మరి మనకు గురువు తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారంట. కానీ గురువు జన్మలు లేకోకుండా చేస్తాడంట. కాబట్టి గురువు ఎంతో గొప్పవాడు. గురువు పదాలను పట్టుకోవాలి. గురువు పాదాలను కాదు. ఆ గురువు పదాలను నేను ఈరోజు పట్టుకోవడం ద్వారా ఈ 19 సంవత్సరాలలో నేను ఎన్నో విషయాలని ధైర్యంగా ఎదుర్కొంటూ వచ్చానండి. మరి ఏమీ తెలియని నాకు కేవలం సార్ అందించిన సబ్జెక్ట్‌ని సబ్జెక్ట్ లాగా అందిస్తే నేను ఈరోజు గిన్నిస్ బుక్‌లో నా పేరెక్కిందండి. మరి అంత గొప్పది ఈ ధ్యానము. మరి ఏం తెలియదు. దీనికి పైసా ఖర్చక్కర్లేదు. డాక్టర్ అసలే అక్కర్లేదు. నీ శ్వాసే నీ గురువు. నీ సమయమే నీ సాధన. నీ సహనమే నీ ప్రగతి. నీ అనుభవమే నీ జ్ఞానము. నీకేం తెలిస్తే అది చెప్పు అని చెప్తున్నాడు. ఈ జన్మలోనే నీ కర్మల్ని తాటుకో అని చెప్తున్నాడు. ఇంతకంటే ఈజీగా, ఇంతకంటే సరళంగా, ఇంతకంటే అద్భుతంగా మనకి ఇంకెవరు నేర్పుతారండి? మనలో ఉన్న చిరాకుల్ని పోగొడుతున్నాడు. మనం శక్తివంతంగా ఉండటానికి ఏ పాయింట్స్ చెప్పాలనో అవి చెప్పాడు. విశ్వ రహస్యాలన్నింటినీ చెప్పి అందించి వెళ్ళాడండి ఆ గురువు. మరి అంత అద్భుతమైన గురువుకి మళ్ళొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందామండి ఈ సందర్భంగా. మరి అలాగా ఈ చిరాకు మనం ఆరుబయట నిద్రపోవడం వల్ల కూడా మనకు చిరాకు తగ్గుతుంది అని చెప్తున్నారనమాట. మన చిన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చక్కగా నులక మంచం వేసుకొని బయట పడుకుంటూ, ఆ చందమామను చూస్తూ, నక్షత్రాలను చూస్తూనో, లేదా నానమ్మ వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటేనో, వింటూ ఉంటే ఎంత బాగా ఉంటూ ఉండేది. ఒక ఇసనకర్ర తీసుకొని కరెంట్ పోతే ఇసురుకుంటా, అసలు ఎంత మంచి రోజులు ఉండేటివండి మన చిన్నప్పుడు. అసలు ఇప్పుడు అలాంటివన్నీ మనం మర్చిపోతున్నామనమాట. ఎంతసేపు టీవీలు, ఫ్యాన్లు, ఏసీలు, సెల్లులు ఇవే. అసలు భూమితో కనెక్షన్ అనేదే ఉండట్లేదు. మరి నీటితో కనెక్షన్ అనేదే ఉండట్లేదు. అసలు అప్పుడు చిన్నప్పుడు నదీ స్నానాలకు వెళ్ళేవాళ్ళు చక్కగా దగ్గరలో ఉంటే గిన చెరువులు కానీ, అట్లా ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. ఈ ఆనందాలంటే ఏంటియో. అసలు మేము గూడా వెళ్ళేవాళ్ళమండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్తే చక్కగా అక్కడ తోటలుండేటివి. అమ్మమ్మ క్యారీ కట్టిస్తుంది. చక్కగా పొద్దున పోతే రాత్రి వరకు తోటలో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. బాగా మల్లెపూల తోటలు, కాకడాల తోటలు, కనకంబరాల తోటలు ఇలా ఇలాంటి సహజమైన వాతావరణానికి మనం దూరం అవ్వటం వలన మన లోపల ఎన్నో రకాల చిరాకులు, భయాలు, ఆందోళనలు, అసహనము, ఇవన్నిటి గురించి కూడా మనం ఎంతో నష్టపోతున్నాము. ఇవి ఎక్కడ బయట దొరకవు. మనకు మనమే వెతకాలి. అందుకే పత్రి సార్ ఏం చేశాడు, ట్రెక్కింగ్ అని పెట్టాడు. ట్రెక్కింగ్ అని పెట్టి మరి ప్రకృతికి, నేచర్‌కి దగ్గరగా ఉంటూ మనం గడపాలి అని చెప్పేసి పౌర్ణమి ధ్యానాలని పెట్టి మరి చక్కగా రాత్రి వేళలో సాధన చేస్తే మరి ఆ శక్తివంతమైన శక్తిని తీసుకుని ఈ శరీరం చక్కగా పనిచేస్తుంది అని చెప్పి మనకు తెలియచేశాడనమాట. కాబట్టి మనమందరము ఏం చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు ఎక్కడ జరిగినా మనకు సమయం ఉన్నప్పుడు మనం వెళ్ళిపోవాలి. మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందా మనం వెళ్ళిపోవాలి. జీవిత కాలం అంతా బావుంటాము అనుకుంటే ఖచ్చితంగా మనం ఒక 10 రోజులు స్పెండ్ చేయాలి. నాకొచ్చిన ఆ క్లిష్ట పరిస్థితులలో నేను ఇలాగే చేశానండి. నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, నా అత్తమామలు, నా భర్త ఇలా ఏమీ ఆలోచించలేదు. నేను బాగుంటేనే నేనేదైనా చేయగలను అని నిర్ణయం తీసుకొని నాకప్పటికి చిన్న బాబు ఉండేవాడనమాట. అయినా కూడా నేనెక్కడో ఎడారిలో వదిలెళ్ళలేదు. అన్ని దొరికే చోటే వదిలి వెళ్తున్నాను అని చెప్పేసి ధైర్యంగా నన్ను నేను ఆ యొక్క సాధనకి వెళ్ళిపోయేదాన్ననమాట. అలాగా రోజు 10 గంటలు మౌనం 10 గంటల సాధన చేయడం వల్ల నాకున్న సమస్యను నేను పోగొట్టుకోవడం జరిగిందనమాట. అట్లాగా మనం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం. అలా కాకుండా ఏముందిలే మెడిసిన్ వేసుకుంటానులే తగ్గిపోతుందిలే అనుకుంటే అది నీ ఇష్టం. ఈ జన్మలో కాపోతే ఇంకో జన్మలో నువ్వు మళ్ళీ అది నేర్చుకొని కంప్లీట్ చేసుకోవడానికి మళ్ళీ రావాల్సొస్తది. ఈ జన్మ అనేది అంత ఈజీ అనేది కాదండి.
ఒక అమ్మ కడుపు రావాలి అంటే మరి ఎన్నో నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, చెప్పలేం. అసలు అమ్మ కడుపు దొరకడమే అంత కష్టమంట. మనం ఒక టెంపుల్‌కెళ్తే ఇప్పుడు తిరుమలకెళ్తున్నాం. ఎంత క్యూ ఉంటుంది. ఇంట్లో ప్లాన్ జేసుకోవాలా, రిజర్వేషన్ జేసుకోవాలి, టికెట్ బుక్ జేసుకోవాలి. ఎన్ని కష్టాలో అక్కడికెళ్ళి క్యూలో లోపలికెళ్ళి దర్శనం ఆ ఒక్క సెకండ్ స్వామిని చూసేకే అంత అంత ప్రయాసం ఉంటుందంట. అట్లాంటిది ఈ జీవితంలో ఇంక ఏమీ తెచ్చుకోకుండా, ఏమీ అంటించుకోకుండా మనం వెళ్ళిపోవాలంటే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అలాగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏం ఖర్చు లేదంటున్నాడు గురువు. పైసా ఖర్చక్కర్లేదు. నీకెప్పుడు సమయం ఉంటే అప్పుడు. నీకెప్పుడు వీలైతే అప్పుడు అంటున్నాడు. ఈ సమయంలోనే కూర్చోవాలని గూడా చెప్పట్లేదు. నీకెప్పుడు వీలైతే అప్పుడు కళ్ళు మూసుకో. ఈ కళ్ళు మూయడం ద్వారా చూడాల్సినటివన్నీ ఆపేస్తాము. చేతుల్ని కట్టేయడం ద్వారా చేయాల్సినటివన్నీ ఆపేస్తాము. అలా ఈ కాళ్ళను, ఈ చేతుల్ని అన్నిటిని ఆపేయడం ద్వారా మనలోకి మనం ప్రయాణం చేయడం ద్వారా ఎన్ని కష్టాలండి అంటారు. అదే సమయంలో బయటికెళ్ళాలనిపిస్తుంది, సినిమా చూడాలనిపిస్తుంది, నవ్వబడుతుంటుంది, దోమలు కుడుతుంటాయి, సెల్ ఫోన్ మోగుతుంటుంది. ఒక్క గంట సాధన చేయాలంటే ఎన్ని కారణాలు వెతుకుతామండి. మన లోపలికి వెళ్తే పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు అన్నీ నశించిపోయేటివే. ఒక బ్రష్ పెట్టే కాడ్నుంచి ఆలోచించండి. బ్రష్షు, పేస్టు, తినటం, స్నానము, మళ్ళీ గబగబా ఆఫీస్‌లకి వెళ్ళటం, రావటం, మళ్ళీ ఆఫీస్‌లకెళ్ళటం, మళ్ళీ రావటం, మళ్ళీ సాయంత్రం ఇంట్లో పనులు, మళ్ళీ తర్వాత సెల్ ఫోన్‌లు. ఇంకా టైం ఉంటే. ఇంకా ఎలాంటి జీవితం జీవిస్తున్నామో చూడండి. ఇంత జీవించిన తర్వాత నిద్రైనా సరిగ్గా నిద్రపోతున్నామంటే అది కూడా కలత నిద్ర. ఇవన్నీ మళ్ళీ భూమి అనే పాఠశాలలో అన్నీ వదిలేసి వెళ్ళాల్సిన రోజే ఒక రోజొస్తుంది. నశించిపోయే వాటికే మనం అంత సమయం పెడుతుంటే, నశించిపోని ఈ జ్ఞానానికి మనం ఎంత సమయం పెట్టాలి? మన వెంట వచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే ఈ ధ్యానమే. ఈ జ్ఞానమే. ఈ జ్ఞానాన్ని ఎవ్వరు తీసుకెళ్ళలేరు. మన వెంటనే మనతో పాటే మనతో ప్రయాణం చేస్తుంది. అందుకే సారు జాబ్ చేస్తున్న వ్యక్తి మానేసి మరి ప్రతి ఇంటింటికి వెళ్లి, ఊరు ఊరు వెళ్లి ఒక్క మనిషి దొరికినా ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి, వెయిట్ చేసి వాళ్ళకి ధ్యానం నేర్పించేవాడంట. అంత గొప్పది ఈ ధ్యానం కాబట్టే సారు అందరికీ తెలియచేయాలి. దీన్నందరూ తెలుసుకోవాలి అనే తపనతో మనకి ఈరోజు PSSS 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంత అద్భుతంగా ఇన్ని లక్షల మంది తయారయ్యారు అంటే ఆయన కృషి యొక్క ఫలితమే ఈరోజు ఎంతో అద్భుతమైన ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాము. రాబోయే కాలం ఇంకా ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఈ మధ్య చూసినాం ఒక విజృంభణ కరోనా అని. ఆ కరోనాలో ఎంత నరకం చూసామో మనం అందరికీ తెలుసు. కానీ అట్లాంటి సమయంలో కూడా ఈ ఆత్మశక్తి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హెల్తీగా, హ్యాపీగా, ఆత్మజ్ఞానంతో, ఎరుకతో జీవనం కొనసాగిస్తూ ఎంతో అద్భుతంగా, ధైర్యంగా వాళ్ళ సమస్యల్ని ఎదుర్కొంటూ జీవించడం జరిగింది. నేను కూడా అదే చేశానండి. ఆహ్, ఆహ్, ఆ యొక్క ఆ సమయంలో ఎంతో అంటే మాది మెడికల్ ఏజెన్సీ అయితే మాకున్న ఆ పరిస్థితిలో మా సార్‌కి టచ్ అవ్వడం జరిగింది. అయితే ఎక్కడా భయపడలేదు. మన నోటిలోని మాటే మన నుదిటి మీద రాత అని పత్రి సార్ చెప్పినట్లుగా నాకు బాగా ఆత్మశక్తితోనే మరి వెంటనే నేను ఏదైతే పలుకుతూ వచ్చానో ఆ విధంగానే జరిగిందండి. అతను బాగున్నాడు. రేపులా మర్నాడొస్తున్నాడు అని పలికాను. అదే జరిగింది. అతనున్న సిట్యుయేషన్ చూస్తే చాలా క్రిటికల్‌గా ఉంది. కానీ అట్లాంటి సిట్యుయేషన్స్‌లో గూడా నేనెక్కడా బెదరలేదు. అక్కడ మనీ లేదు, హెల్ప్ చేసేవాళ్ళు లేదు, సెల్లు లేదు, అమౌంట్ లేదు. ఏ రకంగానూ నాకు అన్నీ మొత్తం లాక్ అయిపోయాయి. అయినా కూడా నేనెంతో ధైర్యంగా ఒక్కదాన్ని ఫేస్ చేశాను. ఒక చిన్న సంకల్పం ఎంతైనా మార్చేస్తుందండి. ఎటువంటి పరిస్థితిలో గూడా మార్చేస్తుంది. మనం ఎరుకతో జీవించాలి. ఒక్కసారి నేను ఇంట్లో కూర్చొని మా వీధిలో అందరూ సెల్ ఫోన్స్ ఇవి అవి అని అందరూ ఇళ్ళలోనే ఉంటున్నారు. ఇంటి బయటికొచ్చి పక్కనోళ్ళతో గూడా మాట్లాడుకుంటలేదు అని ఒక చిన్న ఆలోచన చేస్తే మా వీధిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మరే పగిలిపోయింది.
కరెంట్ పోయింది, తయారు చేసే వాళ్ళు రాలేదు, వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి ఇంకా రావట్లేదే అనుకుంటుంటే బ్యాటరీలు ఉండడం వల్ల ఇంకా ఇంకా ఆ బ్యాటరీలు అయిపోయేంత వరకు కూడా వాళ్ళు బయటకి రాలేదు. ఆ బ్యాటరీలన్నీ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళప్పుడు పక్కింట్లో మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మా ఇంట్లో ఏం జరుగుతుంది అని కొంచెం ఒకరికొకరు మాట్లాడుకుంటూ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిందనమాట. చూడండి ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నామో మనం. మళ్ళీ వెంటనే కొన్ని గంటలకి ఇంకా మా పిల్లలతో మాట్లాడి 1 డే అయింది, 2 డేస్ అయింది. ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంటే ఓహో! నేను ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి రావాలని కోరుకోవట్లేదు. అందరూ కలిసి ఆనందంగా జీవించడం కోసం నేను ఇది అనుకున్నాను అనుకున్న తర్వాత అక్కడ ట్రాన్స్‌ఫారం రిపేర్ అవ్వడం జరిగిందండి. అంత గొప్ప సంకల్పం ఉంటుంది. ఒక చిన్న సంకల్పమే వీరంతటికి పనిచేస్తే మనం ఏదైనా కోరుకుంటే విశ్వం వరకు అంత గొప్పగా ఉంటుందన్నమాట. వర్క్ చేయటానికి. మన శక్తి మనకు అంత ఉంటుంది అని మనం తెలుసుకోవాలండి. ధ్యానం చేస్తే నిజంగా అన్నీ లాభాలే. ప్రతి ఒక్కరి జీవితంలో ధ్యానం చేయండి. మీకేం కావాలంటే అది కోరుకోండి. వాటికి సంబంధించి మనం ఇంకా రోజు వాకింగ్ చేయడం ద్వారా చిరాకు తగ్గిపోతుంది. చక్కగా నేలపైన కూర్చొని భోంచేయడం ద్వారా మనకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇవన్నీ మన లోపల ఎన్ని చిరాకులు కలిగిస్తున్నాయో ఆ చిరాకులన్నీ తగ్గిపోవడానికి వీళ్ళు చెప్తున్నారనమాట. ఒక బార్లీ గంజి కావచ్చు, ఆరు బయట పడుకోవడం కావచ్చు, ఆత్మన్యూనత భావన కావచ్చు. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఏ పని చేసినా ప్రారంభించే ముందు ప్రార్థన అన్నారు. అంటే సార్ ఏం చెప్పాడు? రాత్రి పడుకోబోయే ముందు ధ్యానము, ఉదయం లేస్తూనే ధ్యానము. రాత్రి పడుకునేటప్పుడు నీ చివరి ఆలోచన ఎంత అద్భుతంగా ఉంది అనేది చూసుకోవాలి. ఉదయాన్నే ఫ్రెష్‌గా లేసినప్పుడు నీ మొట్టమొదటి ఆలోచన ఎంత అద్భుతమైన ఆలోచనగా ఉంది అనేది నువ్వు గమనించుకోవాలి. అలా జీవితాన్ని ప్రతిరోజు కొత్తగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే నువ్వు నివసించే ప్రాంతాలన్నీ కూడా తరచూ మార్చుతూ ఉండాలి. సారు దీన్ని బ్రేక్ ద రొటీన్ అని చెప్పాడు. అంటే నువ్వు ఒక దానికి అడాప్ట్ అయిపోతూ ఉంటావు. అది లేకుంటే నేను ఉండలేను అనుకునేంతలాగా తయారైతూ ఉంటావు. కానీ నువ్వు అది అలవాటు చేసుకో. కాఫీ తాగుతున్నావా? దాన్ని బ్రేక్ చెయి. నువ్వు రోజు చేసే పనిని బ్రేక్ చేసి, నువ్వు ఇంకో కొత్త పనిని ప్రారంభించు అని చెప్తున్నారనమాట. అలా చేయడం వల్ల నీకు చిరాకు రాదు. ఎప్పుడైనా ఏ సంఘటన జరిగిందనుకో, వెంటనే నువ్వు షిఫ్ట్ అయిపోవడానికి రెడీగా ఉంటావు. అలాగా నీకున్న సంతృప్తి కావచ్చు, నీకున్న హృదయ ప్రసరణ కావచ్చు, మరి ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎంతో శక్తిని ఇస్తాయి. మరి సాహసవంతమైన కార్యక్రమాలు కావచ్చు, మంచి పోషణ, సరియైన నిద్ర, శక్తిని పొదుపు చేయటం, ఎన్ని చెప్తున్నారు చూడండి. ఆనందంగా ఉండటానికి, మరి ఈ యొక్క శక్తిని పొదుపు చేయటానికి కూడా మనం పోగు చేసుకునే ఈ శక్తిని ఎక్కడ వృధా చేస్తున్నాం? మనమే గమనించుకోవాలి. అవసరం ఉన్న చోటనే మాట్లాడాలి. అవసరం లేని చోట మౌనంగా ఉండాలి. సలహాలు ఇయ్యాల్సిన చోట మాత్రమే ఇవ్వాలి. భర్త కదా, పిల్లలు కదా అని దూరి మరి మనం సలహాలు ఇవ్వకూడదు. ఇంట్లో కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, మనకు తెలిసిన వాళ్ళ మధ్య కానీ, మనకు ఏదో వచ్చు అని మనం ఊరికే వెళ్ళిపోకూడదు. అవసరమైతేనే మన మాట వింటారనుకున్నప్పుడు మాత్రమే మనం ఇవ్వాలి. అదే ధ్యానం ఉంది చూడండి, అందరికీ ఇవ్వచ్చు. అది వాళ్ళు తీసుకుంటే తీసుకోండి. లేకపోతే లేదు. మనకు సంబంధం ఉండదు. మనకు తెలిసిన మంచిని అయితే మనం చెప్పాలి. సలహాలైతే నో డాక్టర్ పత్రి సార్ చెప్పినట్లుగా నో జడ్జిమెంట్ అని చెప్తాడు సారు. ఎందుకు? మనం ఎవరిని జడ్జి చేయకూడదు. ఎవరికి ఏది అవసరమో అంత మట్టుకే మనం ప్రెజెంట్ చేయాలన్నమాట. అలాగా మరి ఈ యొక్క క్రమబద్ధత కావచ్చు, సరైన నిద్ర. మనం నిద్ర కూడా సరిగ్గా ఉండాలి. సరైన ఆహారం ఉండాలి. సరైన నిద్ర కూడా ఉండాలి. సరైన వ్యాయామం కూడా ఉండాలన్నమాట. ఇది చేస్తున్నాం కదా! అది అవసరం లేదు అని కాదు. అన్నీ సవ్యంగా ఉంటేనే మధ్య మార్గంలో జీవితం ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ అనుభవంతో పాటు చక్కగా నాకు ఇంత ఇరిటేషన్ చక్కని అవకాశాన్ని ఇచ్చిన పిఎన్సి డిజిటల్ ఛానల్ వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇరిటేషన్ బుక్ గురించి కూడా ఎంతో అద్భుతంగా చెప్పారు. మనం చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఎలా చిరాకు పడతాము, పడ్డప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి అన్న విషయాలు చాలా అద్భుతంగా చెప్పారు. రమణేష్ గారు ఒక నిమిషం మాట్లాడండి సార్.
నమస్తే అమ్మ కుమార్తె. నమస్తే సార్. చాలా రోజులు కనిపించారు. ఎందుకంటే ప్రొద్దుటూరు తల్లులు ఏ లోకం నుంచి దిగారు పత్రిజ ఆశయాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మరి శక్తి క్షేత్రం నిర్మించడం జరుగుతుంది. ముఖ్యంగా నేను డాక్టర్ జీకే గారు 2003లో ధ్యాన ఆరోగ్య కేంద్రం పెట్టిన మొట్టమొదటి బ్యాచ్ అమ్మ. మాకు 5 కిలోమీటర్ దూరంలో ఉంటారన్నమాట. అయినప్పటికీ చాలా విపులంగా చక్కగా చెప్పాము. అంటే ఇంతవరకు సరిగ్గా వినలేదేమో డౌట్. ఇప్పుడు దృష్టి నిలిపినేని దేవుడు దిగి వచ్చి దృష్టి నిలపనేని నష్టపోవు. అలాగా ఏదైనా విషయం దృష్టి నిలప. వారు ఇప్పుడు 16 దేశాలు 6 నిలబడి తిరిగారు. ఇప్పుడు ప్రస్తుతం 3 నిలబడి ఉంటున్నారు. బ్రహ్మరి పిరమిడ్ శక్తి క్షేత్రం చాలా సంతోషం. అయితే శక్తిని పొదుపు చేయడం కాకుండా శక్తిని ఎక్కువ పెంచుకొని దాన్ని వినియోగించుకోకపోతే అదివి కూడా రుగ్మతలు వస్తాయి. ప్రాణశక్తి పుస్తకంలో మొదటి 2 పేజీలు రాశారు. చాలా మంది ఓవరక గంటల గంటలు ధ్యానం చేస్తున్నాం. ఆ శక్తిని జరిగా వినియోగించుకోకపోతే నాడీమన రుగ్మతలు వస్తాయి. ఇక పౌర్ణమి పుస్తకంలో కూడా రాశాడు తల్లి. ఓవర్ స్టిమ్యులేషన్ జరిగినప్పుడు ఒక 16-15 లక్షణాలు వస్తాయి. అవి గమనించాలి పిరమిడ్ మాస్టర్. అంటే డబ్బు సంపాదించి సరిగా వినియోగించకపోతే ఎంత ప్రమాదమో, డబ్బు లేనప్పుడు కన్నా డబ్బు ఉన్నప్పుడు కూడా చెడిపోయే అవకాశం ఉందంటాడు ఈ బుక్. ఏం పట్టిపోదాం అనుకుంటున్నా. మీరు ప్రాచీన ప్రవక్తలా ప్రవర్తించాలంటే సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ చేసుకోవాలి. సబ్ కాన్షియస్ యాక్టివ్ చేయాలంటే కాన్షియస్ మైండ్ నుంచి దూరంగా ఉండాలి. అంటే ఎంగేజ్ తగ్గించుకోవాలి ప్రపంచంతో. నీతో నువ్వు ఎంగేజ్ పెట్టు. చాలా సంతోషం. ఆశ్రమ ధర్మంలో ఆ విధంగా మీరు 15 గంటలు ధ్యానం చేశారు అంటే ప్రణాళిక కోసం ప్రదేశం వదిలేళ్ళారన్నమాట. చాలా ఆనందం తల్లి. మరింత ప్రపంచం అంతటా కూడా ఈ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా చేసిన దాన్ని రాయలసీమ కాదు మరి ప్రపంచం అంతా మా శ్రీదేవి తల్లి, మా ఆశా తల్లి, మా బ్యాచ్ అంత ఉంది ఇక్కడ. మా సుధా తల్లి, మరి ప్రసన్న లక్ష్మి అంతా మొట్టమొదటి బ్యాచ్ మీ అందరం. మా తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మాట అంతకుముందు ముద్దు బ్యాచ్ ఉంది, అది పెద్దగా రాలేదు. ఇప్పుడు విస్తారంగా అందిద్దామా. ఎందుకంటే పత్రిక గారి తలకు అద్భుతమైన బ్రాంచ్కి చెట్టుకే బ్రాంచ్లు ఇవన్నీ కూడా. నేను అపార్థం వేరు అర్థం వేరట. అపార్థం చేసుకోవడం అంటే ఏంటి ఇలాగెళ్ళిపోతుంది అనుకున్నా. కానీ అదే చెట్టు బ్రాంచ్లే కొన్ని పొడవ ఎదిగితే కొన్ని పొట్టి ఎదిగితే, కొన్ని చెట్టుకి ఎక్కువ కాయలు కాస్తే కొన్ని చెట్టుకి తక్కువ కాయలు కాస్తాయి. మరి పిఎంసి డిజిటల్ ద్వారా అద్భుతమైన ఈ జ్ఞానాన్ని అనేక మంది మాస్టర్ల ద్వారా మార్నింగ్ కొట్టిస్తున్నారు, పరిమళం అందిస్తున్నారు. ముఖ్యంగా మనకి రాబోయే ధ్యాన మహాయాగం కాబట్టి దానికోసం కూడా విస్తారంగా మనం అందరం కృషి చేయాలి. ఎందుకంటే అందరూ కరెక్ట్ అవుతున్నారు అక్కడ. మరి పిఎంసి కూడా ముందుకెళ్ళాలి. ఎక్కడో ఉన్న మీరు ఎక్కడో నేను కలలేము, కానీ పిఎంసి ద్వారా మాధ్యమం ద్వారా కలిసి అంటే ఈ ఇంటర్నెట్ ద్వారా మనం అందరం కనెక్ట్ అవుతాం. ముఖ్యంగా ఈ పుస్తకం కూడా వీలైతే చాలా మందికి చెప్పాలమ్మా. ఎందుకంటే ఇందాక చెప్పారు ఏం పట్టుకెళ్దాం అంటే 6 సార్లు ఉంది ఈ పుస్తకంలో. సంతోషం. అందరికీ ధన్యవాదాలు. అమ్మ, ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. నిన్న నేను బయటికి వ్యక్తమయ్యాను. రాత్రి నైట్ 9-10 మధ్యలో సిస్టమ్ మారిపోయింది బాడీ అంతా. అందువల్ల మనకి ఏ పని ఇచ్చారో ఆ పని చేయాలి. తగుదనమ్మా దూరిపోకూడదని. తర్వాత వ్యక్తం అవ్వాలి కొంతమంది అవ్యక్తంగా ఉండాలి. బిల్డింగ్లు ఎప్పుడు వ్యక్తం అవ్వాలి, పునాదులు ఎప్పుడు అడుగున ఉండాలి. ఫ్యాన్ ఎప్పుడు రెక్కలు తిరగాలి, రాడ్ ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. అందువల్ల పిఎంసి ఆధారంగా ప్రపంచ మాధ్యమాలన్నింటిలో కూడా ఈ జ్ఞానం వెళ్ళిపోతుంది. మనం దానికి సపోర్ట్ ఇవ్వాలి. మరి రేపు ఈ మహాయజ్ఞంలో 10 లక్షల ప్లేట్లు అన్న వితరణ జరుగుతుంది. అనేక ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి మరి ఆ కార్యక్రమానికి సమయం పెట్టి సేవ చేసేవారు, మరి కొంచెం ఆర్థిక విషయాలు ఉన్న వాళ్ళు ఆర్థిక విషయాలు, ఇంకా 10వ వంతు దానం చాలా అద్భుతమైన విషయం. దానం చేస్తే నీటి మీద వచ్చిన రొట్టి మళ్ళీ ఉప్పు ఎలాగొస్తుందో మనకు అదే విధంగా వస్తుంది. ఎన్నో సంస్థలు అలా చేస్తున్నాయి. ధన్యవాదాలు. మీ సేవలకు ధన్యవాదాలు. మరింత పొద్దుటూరు తల్లులకు మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. అనిత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ సార్. నిన్నైతే ఈరోజు చెప్తున్నాం. అదే ప్రమాదం వచ్చింది. ఎందుకంటే వ్యక్తం అయ్యాను. మరి ఈ రోజే కలుస్తాం కదా, స్పెషల్ ఈ రోజుగా ఈ రోజే చెప్పుకుందాం. రాత్రి కొన్ని సిస్టమ్స్ మారాయి. మారిన తర్వాత అంతే సార్, మనం ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అంతే, ఏ నిమిషానికి ఆ నిమిషం అంతే. అంటే ప్రాచీన ప్రవక్తలా ప్రవర్తించాలంటే ఈ బుక్ లో రాశాడు. మరణంలో మీరు 22వ చాప్టర్ 2 మాట ఒక పేర రాశాడు. మీరు ఎప్పుడైతే మీరు ఆ మనసుని పనిచేయడం మొదలు పెట్టారు, కాన్షియస్ మైండ్ ఆపారు, ప్రాచీన ప్రవక్తలు ప్రవర్తిస్తారు. సమయం కూడా చాలా తక్కువ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మధ్య మార్గం లేదు. పిరమిడ్ మాట ఎక్కువైపోయింది మాట. పత్రిక గారు చెప్పారు మధ్య మార్గం. సార్ కరెక్ట్ గా క్లాస్ చెప్పి వచ్చారు, సినిమా చూసుకుంటారు, క్లాస్ చెప్పి వచ్చారు, టీవీ చూసుకుంటారు, క్లాస్ చెప్పి వచ్చి వంట ఉండరు. అంటే బ్రేక్ ద రొటీన్ ఏ రోజుకి ఆ రోజు చేసారు. మనం కంటిన్యూ రొటీన్ లేకుండా అయిపోతుంది. సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతిరోజు పండుగ పిరమిడ్ మాస్టర్ కి.
ఎక్కడున్నా, అమ్మ ఎప్పుడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆనందో బ్రహ్మ. చిన్న మాట వ్యక్తం చేయాలి. లాస్ట్ లో ఎందుకు వస్తానంటే ఇంత సేవ చేసే తల్లుల్ని మనం ఒకసారి వారి కృతజ్ఞత చెప్పాలి. అందుకే లాస్ట్ లో వస్తాం. ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎందుకంటే ఇతనేటి ప్రతిదానికి వస్తున్నాడు అనుకోకండి. అంటే అంత గొప్ప సేవలు చేసి కుమారి గారు ఎప్పుడో నేను కలిశాను చాలా సంవత్సరాలు. మరి ఈ విధంగా ధ్యాన పరిమళం ద్వారా ఎంతో మంది తల్లులతో ఒకసారి కృతజ్ఞత చెప్పిన వారి సేవలకి అది ఆ సందర్భంగా దానికి రిలేటెడ్ చిన్న పుస్తకంలో ఒక మాట. సంతోషం తల్లి. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. పెళ్ళైన వాళ్ళందరూ కొత్తగా మొదటిసారి పెళ్ళైన వాళ్ళు మీ భార్యల్ని ఎక్కడికి తీసుకెళ్లాలంటే పిరమిడ్‌కి తీసుకెళ్ళాలి. పిరమిడ్ మాస్టర్ దగ్గర ధ్యానానికి నేర్పించాలి అని ఈరోజు సార్ ద్వారా మనం కొత్త పాయింట్ తెలుసుకున్నాము. ధ్యానంలోకి వారు అలా రాబట్టే ఇంకా స్ట్రాంగ్‌గా పిల్లర్ లాగా ఉన్నారేమో. ఇప్పుడు అక్కడ మన అదైతే నిజమే మేడం. పొద్దుటూరులోని వాసవి మహాశక్తి క్షేత్రానికి ఒక పిల్లర్ అయి ఉన్నారు. అవును మేడం. అదైతే థ్యాంక్ కరెక్ట్. యూ మేడం. వాళ్ళ ద్వారానే నేను తెలుసుకున్నానన్నమాట. సో, ఎన్ని వచ్చినా ఇంట్లో ఒక్కటే ధ్యానం నేర్పాడనే ఒకే వర్డ్ ఇంకేమీ మాట్లాడనివ్వదన్నమాట. జన్మలో తిట్లిలన్నీ లేకోకుండా చేసే బయటకొచ్చేస్తున్నాయి అయితే. జ్ఞానం దొరికింది ఇతని ద్వారా అనిపిస్తదన్నమాట. ఆ పరిచయం. థ్యాంక్ యూ మేడం. ధ్యాన జగత్‌లో భాగంగా విశేషంగా కృషి చేస్తున్నటువంటి యావత్ పిరమిడ్ మాస్టర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇప్పటికి ముగించుకుంటూ, మరి సాయంత్రం దట్ ఈస్ పత్రిజీ కార్యక్రమంలో మన ధ్యానరత్న వాణి మేడం యొక్క అనుభవాలతో మళ్ళా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. అందరికీ ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.